నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. రీసెంట్గా జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్లో హిడ్మా అనేటువంటి ఒక మావోయిస్టు అగ్రనేత చనిపోవడం జరిగింది. సో దేశవ్యాప్తంగా కూడా ఆయన మరణం పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలు జరిగిన క్రమం కూడా చాలామందిని దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరినీ కూడా కలిచివేసినటువంటి విషయం అందరం కూడా చూసినాం. సో ఆ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పాట పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో ఆ పాటని కొంతమంది మీడియా మిత్రులు హిడ్మా సొంతూరుకు వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లికి కూడా చూపించి ఆ ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. సో ఆ పాట రాసిన వ్యక్తి ప్రస్తుతం మన స్టూడియోలో మనతో పాడడం జరిగింది. తను ఎవరో కాదు, సనత్ జయసూర్య అని చెప్పేసి ఒక సామాజిక ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త. సో అంటే ఆయన జర్నీ అంతా కూడా గుడులలో కావచ్చు, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భజన కీర్తనలు చేసే ఆయన ప్రొఫెషన్లో ఉండే. అక్కడ నుంచి ప్రజల పాటలు పాడుతూ ఇప్పుడు ప్రజలు ఏ సమస్య వచ్చినా కానీ ప్రతి సమస్య, ప్రతి అంశం మీద కూడా ప్రజల కోణంలో పాడుతూ, రాస్తూ, పాడుతూ, మ్యూజిక్ చేస్తూ కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా సుపరిచితం అవుతున్నారు. సో తను సనత్ జయసూర్య. సో తను ప్రస్తుతం మన స్టూడియోలో జరిగింది. వారిని అడిగి వారి యొక్క పరిస్థితులు కావచ్చు, వారు ఎందుకు ఈ భజన కీర్తన నుంచి ప్రజల పాట వైపు మళ్ళడం జరిగింది, అదేవిధంగా అసలు హిడ్మా తల్లికి సంబంధించినటువంటి పాట విషయంలో ఏ విధంగా రాయడం జరిగింది, ప్లస్ ఆయనకు సంబంధించినటువంటి అసలు ఆయన ఈ కోణంలో అసలు ఈ జర్నీ చేయడం గల కారణాలు ఏంటి ప్రజల కోణంలో అనేది వారి మాటలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. జయసూర్య, నమస్తే. హలో అన్న, బాగున్నారా? బాగున్నా. ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి తెలుసుకున్న తర్వాత హిడ్మా గురించి, మీ వాళ్ళ తల్లి గురించి మీరు రాసిన పాట గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సనత్ జయసూర్య అనేటువంటి వ్యక్తి గురించి కొంత ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయరా? తప్పకుండా అన్న. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ కేశవపట్నం గ్రామం అన్న. ఓకే. మండల్ హెడ్ క్వార్టర్స్. ఓకే. నేను పుట్టింది పెరిగింది అక్కడనే. ఓకే. నా విద్యాభ్యాసం కూడా మొత్తం అక్కడనే గడిచింది. ఓకే. సో మాది విశ్వకర్మ కుటుంబం అన్న. మా నాన్న హౌస్లో పనిచేస్తాడు. ఓకే. మా అమ్మ అంగన్వాడీ టీచర్గా, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసేది. మా అమ్మ చదువు చెప్పే ప్రైవేట్ స్కూల్లోనే మేము చదువుకున్నాం 10 సంవత్సరాలు. ఓకే. మాకు చదువు చెప్పింది గోపి శ్రీనివాసరెడ్డి గారని. 10 సంవత్సరాలు మా కుటుంబ పరిస్థితులను చూసి ₹1 కూడా ఫీజు తీసుకోకుండా ఆయన మమ్మల్ని చదివించిండు. ఓకే. ఆ క్రమం లోపల మాకు తెలంగాణ ఉద్యమాన్ని ఆయనే పరిచయం చేసిండు. ఓకే. సో తెలుగు భాషను, తెలంగాణ యాసను, ఓకే, ఉద్యమ చరిత్రను ప్రతి క్షణం కూడా ఆయన మాకు చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ కాంటెంపరీ ఇష్యూస్ని ఎవ్రీడే మా స్కూల్ లోపల అసెంబ్లీ జరుగుతుంది కదా. అది ప్రైవేట్ స్కూలా? ప్రైవేట్ స్కూల్. ఓకే. ప్రైవేట్ స్కూల్ అంటే ఆ సందర్భం లోపల ప్రైవేట్ స్కూలు ఏదో కార్పొరేట్ అన్న స్థాయి లోపల కాకుండా తనకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచాలన్నటువంటి ఉద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో ఆయన ప్రారంభం చేసిండు. 1995 లోపల ఆయన ప్రారంభం చేసిండు. ఆయన అక్కడి నుంచి చాలామంది విద్యార్థులను ప్రయోజకులను చేసిండు. అందులో నేను ఒకరిని. ఓకే. నేను ప్రయోజకుడిని అంటే ప్రయోజకుడిని అయినో కాలేదో ఆయన మనసులో ఒకటి ఉంటుంది. అంటే 10 మందికి తెలిసాను కదా. ఓకే. కాబట్టి ఆ రకంగా నేను ఆయన ప్రారంభించినటువంటి ఆ స్కూల్ లోపలనే చదువుకున్నాము. ఆయన కూడా ఏంటంటే కేవలం డబ్బుల కోసం అని కాకుండా 10 మంది లోపల 5గురిని ఫ్రీగా చదివిస్తూ ఇంకొక 5గురి దగ్గర అట్లా ఫీజు తీసుకుంటూ ఈ రకంగా కాస్త విద్యాపరంగా చాలా గొప్ప సేవ చేసిండు. ఓకే. సో ఆయన యొక్క శిష్యరికంలో పెరిగినటువంటి వ్యక్తిని నేను. ఓకే. కాబట్టి మాకు ట్రస్మా అనేప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్ప పాత్ర పోషించారు. ఓకే. సో ఆయన ఆ ప్రాంతం లోపల అధ్యక్షుడు ఉండే. సో మమ్మల్ని ఉద్యమం లోపల భాగస్వామ్యం చేసాడు. కాబట్టి తెలంగాణ ఉద్యమం మీరు స్కూల్ టైంలోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? ఉన్నారు. మేము ఉన్నామన్న అప్పటి నుంచి. అప్పటికి మీరు 10th, 8th? అప్పటికి తెలంగాణ ఉద్యమం బాగా చాలా మూమెంట్ గట్టిగున్నటువంటి సందర్భం నాకు తెలిసి 2008, 9 నుంచి స్టార్ట్. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత. అవును. ఆ సందర్భంలో నేను 7th క్లాస్. ఓకే. కాకపోతే నా మీద వీనికి ఏదో ఒక స్పార్క్ ఉంది, ఒక ప్రతిభ ఉన్నది వీని లోపట అని మొట్టమొదటిసారి గుర్తించింది ఆయనే. ఓకే. కాబట్టి ఆయన నా వాయిస్, నా పాట పాడేటటువంటి ఆ ప్రతిభ వలన. అంటే మీరు 7th క్లాస్ నుంచి పాటలు పాడేది? చిన్నప్పటి నుంచి పాడేది. ఓకే. నేను అక్కడ మా ఇంటి పక్కకే గుడి ఉండేది అన్నమాట. ఓకే. ఆ గుడి లోపట ప్రతి గురువారము లేకపోతే మంగళవారం ఇట్లా భజన కార్యక్రమం జరిగేది. అవును. సో ఆ కార్యక్రమానికి ఇంట్రెస్ట్ కొద్ది వెళ్ళేటోని అక్కడ వాళ్ళు కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళ భజన భక్తులు అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసిరు నన్ను. ఓకే. సో వాళ్ళు ఎంకరేజ్ చేసిర్రు. అట్లా నేను పాట మొదలుపెట్టిన. ఓకే. ఆ తర్వాత స్కూల్ ప్రోగ్రామ్స్లలో అన్నిట్లలో పాడేటోని. ఓకే. ఆ తర్వాత ఉద్యమం జరుగుతున్నటువంటి సమయం లోపట
నా లోపట నన్ను ఉపన్యాసకుడిగా తీర్చిదిద్దింది కూడా ఆయనే. ఓకే. సో నాతోటి ఉపన్యాసం ఇప్పించిండు చాలా స్టేజెస్లో. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఓకే. నేను ఉపన్యాసం ఇస్తున్నప్పుడు అప్పుడు అక్కడ ఆహ్వానితులుగా ఈటెల రాజేంద్ర గారు, ఆ తర్వాత మన నారదాస్ లక్ష్మణరావు ఎమ్మెల్సీ ఉండే అప్పుడు, ఆయన, వీళ్ళందరూ కూడా అక్కడ ఉండేవాళ్ళు. సో అట్లా బాగా ఎంకరేజ్మెంట్, నాకు ఆ ప్రోత్సాహం అనేది అక్కడ దక్కింది. సో అనేక వేదికల మీద నేను ఉపన్యాసాలు ఇవ్వడం, పాటలు పాడడం, ఈ రకంగా ముందుకు వచ్చిన. కాకపోతే ఏంటంటే ఉద్యమం యొక్క అవగాహన ఉంది, కాకపోతే ఈ ఆధ్యాత్మికత కూడా అంతే స్థాయి లోపల ఉండేది. ఓకే. సో ఆ రకంగా నేను నా ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోయేంత వరకు కూడా. ఇంటర్మీడియట్ ఎక్కడ వేశారు, డిగ్రీ ఎక్కడ వేశారు? నా ఇంటర్మీడియట్ వచ్చేసాను అదే మా ఊర్లో పట్నే, కేశవపట్నం. మా ఇయర్ తోటే మోడల్ స్కూల్స్ స్టార్ట్. ఓకే. ఆ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ వరకు ఉండేది. ఓకే. అక్కడ ఏం జరిగిందంటే ఇంటర్మీడియట్ లోపల నా మిత్రులందరూ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఉద్యమాల నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు, జర్నలిస్ట్ పిల్లలు వాళ్ళంతా. అవును. సో వాళ్ళందరూ పేదవర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళే, కాకపోతే ఏంటంటే సామాజిక ఉద్యమాల నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు. ఓకే. సో వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు, మా కుటుంబం ఈ రకంగా అనుభవించింది, తెలంగాణ లోపల ఇన్ని అట్రాసిటీస్ జరిగినాయి, ఈ రకంగా ఉంటుంది సమాజం అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన మేరకు నాకు అర్థం చేయించే ప్రయత్నం చేసేవాళ్ళు. సో అప్పుడు పట్టించుకోకపోయినా అదే మిత్రులతోటి కలిసి నేను మళ్ళీ కరీంనగర్ SRR డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అది, మేము అందరం కలిసి డిగ్రీ లోపల జాయిన్ అయినాం. సో డిగ్రీలో జాయిన్ అయినాక ఇంకా కట్టర్ అయిపోయినా, అంటే కొంచెం ఒక మతవాది, తెలంగాణ వాది కాలేదు, కట్టర్ మతవాదినైనా. మతవాదినైనా అప్పటికి వెళ్ళి ఆ క్రమం లోపల 6 సార్లు దాదాపు నేను అయ్యప్ప స్వామి మాల వేసిన. ఓకే. 6 సార్లు దీక్ష తీసుకున్నా. సో ఆ క్రమంలో చాలా మంది పరిచయం అవుతుంటారు. RSS శాఖలో పనిచేసారా? RSS లో కూడా ఉన్నా నేను, అంటే చిన్నప్పుడు. ఓకే. నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఆ నేపథ్యం ఉన్న వాళ్ళు కాబట్టి నన్ను తీసుకుపోయేటోళ్ళు. RSS లోపల ముఖ్య శిక్షకుగా నేను కొన్ని సందర్భాల లోపల నేను అంటే నడిపేవాడిని, నేనే శాఖ నడిపేవాడిని. ఓకే. ఇవన్నీ జరిగినాయి చిన్నప్పుడు, నాకు ఊహ తెలియనప్పుడు, జ్ఞానం లేనప్పుడు ఇవన్నీ కూడా జరిగినాయి, నా చుట్టూరంగా అనేకంగా జరిగినాయి. ఓకే. జరిగిన తర్వాత ఈ క్రమం లోపల ఎప్పుడైతే నేను నా సామాజిక వర్గం లోపల ఎప్పుడు కూడా వివక్ష ఎదుర్కొనేంత దుర్మార్గం ఉండదు. ఓకే. అది సామాజికంగా అట్లున్నది పరిస్థితి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ లోపల. కాబట్టి నాకు ఆ క్రమంలో ఎప్పుడు కూడా నేను వివక్షను ఎదుర్కోలే. మొట్టమొదటిసారి ఈ నా లైఫ్లో జరిగినటువంటి ట్రాజడీ అంతా అయిపోయిన తర్వాత, నా ఆర్థిక పరిస్థితి మంచిగా లేక నేను ఒక దొర కుటుంబానికి సంబంధించి అక్కడ వాళ్ళ దగ్గర ఒక డ్రైవర్గా జాయిన్ అయినప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్ అక్కడ అంతా రోడ్డు మీద ఉన్నటువంటి ఆ లారీలు అన్నీ వెళ్తున్నాయి ఆ కాంపౌండ్ వాల్ ముందు నుంచి. సో ఆ కాంపౌండ్ వాళ్ళ ముందే వీళ్ళందరూ చెప్పులు ఇడిచారు అన్నట్టు, మొత్తం వచ్చినటువంటి చుట్టాలంతా అక్కడ. ఓకే. ఇడిచిన తర్వాత నివతలు ఉన్నాయి మొత్తం బయట, లారీలు పోడుతోటి ఆ దుమ్మంతా ఎగరొచ్చి చెప్పుల మీద వాడు, కుర్చీల మీద పడ్డది. ఓకే. ఎంగేజ్మెంట్ చేసుకునే వ్యక్తి వాళ్ళు ఒక గుడ్డ నా ముఖాన్ని ఇసిరేసి ఆ చెప్పులన్నీ తుడిచి కాంపౌండ్ యువతల పెట్టు, ఓకే, మన కుర్చీలన్నీ తుడిచి మీద పెట్టు, మంగళ మీద పెట్టు, ఇవన్నీ చెప్పిండు. నేను చాలా ఇబ్బంది పడుకుంటా, చాలా దుఃఖపడుకుంటా చేసిన పని. చేసిన తర్వాత ఇంత అహంకారం ఎందుకు వీళ్ళకు అని చెప్పని అనుకున్నప్పుడు, దొరలు కదా అట్లే ఉంటుంది. మా పక్కన డ్రైవర్లో చెప్పుడు, దొరలే మరి వాళ్ళు వాళ్ళ లెక్కలు గట్లే ఉంటాయి, ఫీల్ కావద్దు, ఇక్కడ వచ్చిన పని చేయమంటే ఏ పని ఉంటే ఆ పని చేసేయాలి గంతే, డ్రైవర్ పని కాదు ఏ పని చేసేయాలి గంతే, ఇక మనం పాలేర్లమే అనుకో అంటే వాళ్ళు చెప్పుడు కూడా ఎట్లా అంటే వాళ్ళు అట్లా యాక్సెప్ట్ చేసుకున్నారు. నేను డ్రైవర్నే అనుకున్నా ఓన్లీ. ఓకే. వాళ్ళేమో గట్ల చేసే వరకు సరే ఏం చేస్తాను తీగ కరోనా అట్లా ఏడ్చిందని చెప్పి అప్పుడు అనుకుని చేసిన. కాకపోతే నాకు ఎందుకు ఏడుపస్తుంది అంటే, అంతకు ముందు రోజే నేను వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పాట పాడి అక్కడ లోకల్ ఎమ్మెల్యే తోటి ఒక పెద్ద షీల్డ్ ఘన సన్మానం ఇదంతా జరిగేది అంతా గుర్తుకొస్తుంది. నిన్న రాత్రి వరకు నేనేంది, ఇలా పొద్దుగల తెల్లారినాక నేనేంది, ఏంది ఇది అంటే ఒక దొర దగ్గర నేను ఏదో పెద్ద మొన్నటిదాకా మా నాయన చెప్పేటోడు, అరే ఇంటికి కేవలన్నా మాలమాది వాళ్ళు వస్తే మీ తాత ఇట్లా చేతికి బట్ట చుట్టుకొని ఇచ్చేదిరా, అంత గొప్పగా బతికినాం, అంత పద్ధతిగా బతికినాం మేము అని చెప్పిండు మా నాయన. నేను అది పట్టుకొని అబ్బా గంత ల్యాండ్ లార్డ్స్ లెక్క బతికినాం మేము అని చెప్పి నేను అనుకుంటే, ఇవాళ ఇదేంది అంటే మా నాన్న గద్దరన్న అంటే చాలా ఇష్టము, సామాజిక ఉద్యమాలంటే ఇష్టం, కానీ కట్టర్ మనవాది ఉండే, కులవాది ఉండే, బాగా పచ్చి కులవాది ఉండే. ఇదేంది గిట్లా నేనే గింత ఎదుర్కొన్నా అంటే, మరి విశ్వకర్మలలో పుట్టి మామూలు పౌరోహితం చేసేటోళ్ళు, పురోహితం చేసేటోళ్ళు ఉన్నారు, గుళ్ళల అర్చకులు ఉన్నోళ్ళు ఉన్నారు. మేమే గింత ఎదుర్కొన్న తర్వాత ఇంకా ఈ సామాజికంగా ఈ సమాజం భావించేటటువంటి నిమ్న కులాల లోపల ఉన్నటువంటి వ్యక్తుల సంగతి ఏంది, ఆ కుటుంబాలు ఎంత వివక్షను ఎదుర్కొంటానే, చేసి ఇది కాదు అసలు ముచ్చట
ఇదివరదాకా నా దోస్తులు అందరూ నా పక్కకున్న మిత్రులు అందరూ చెప్తా అంటే నేను తప్పు అనుకున్నా కానీ నాకే ఎదురైందన్నప్పుడు నేను అక్కడ నుంచి రియలైజ్ కాకపోతే ఎందుకన్నా నేను వివక్షను ఎదుర్కొన్న చాలా మంది కూడా ఇప్పుడున్న చాలా మంది క్వశ్చన్ చేస్తుంటారు, దళితులను కానీ ఇటు లంబాడాలను కానీ, అసలు మీకు రిజర్వేషన్ ఎందుకు, ఇప్పటికీ ఇంకా సమానత్వం ఉంది కదా, ఇంకా వివక్షత లేదు కదా, అప్పుడంటే ఉండే ఇప్పుడంటే లేదు కదా అని చాలా మంది నాతో చెప్తుంటారు. సో మిమ్మల్ని చూస్తుంటే మీకు ఏ జరిగిందా ఇన్సిడెంట్? 2019లో అంటే రీసెంట్గా. ఓకే, 7-8 సంవత్సరాల కింద. అంటే చాలా మంది అంటుంటారు ఇంకా ఎక్కడి రిజర్వేషన్, ఇంకెక్కడిది అణచివేత, ఇంకెక్కడిది కులతత్వం అని చాలా మంది అంటుంటారు. నేను ఒక విషయం ఎన్నో సందర్భం ఈ రాటికి వింటా. ఒక సందర్భం చెప్తా. మా ఊర్లో శ్రీరామనవమి జరిగింది. శ్రీరామనవమి జరిగినప్పుడు అంటే వివక్ష ఇంకెక్కడిది అని అంటారు కాబట్టి నేను దానికి సమాధానంగా చెప్తున్నా. ఇది చాలా ఒక 3-4 సంవత్సరాల కింద జరిగినటువంటి విషయమే. అట్లాంటి ఎన్నో జరిగినాయి, కాకపోతే నాకు గుర్తున్నది కాబట్టి నేను చెప్తాను. శ్రీరామనవమి జరిగింది. జరుగుతున్నటువంటి సందర్భంలో ఏంటంటే ఆ అర్చకునికి ఎట్లాంటి వివక్ష ఇవన్నీ ఉండే, కొంచెం లిబరల్గా ఉంటాడు మా ఊర్లో. ఆయన ఏం చేసిండంటే ఆ రాములవారి పలారం ఉంటుంది కదా, అదంతా పూజ అంతా అయిపోయిన తర్వాత పలారం అందరికి పంచాలి కాబట్టి ఒక ఆయనను పిలిచిండు. ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాకపోతే ఏంటంటే నాకు భక్తి బాగా, రోజు గుళ్ళకి వస్తాడు, పాపం తుడుతాడు, అక్కడ ఏమన్నా పని ఉంటే చేస్తాడు మంచిగానే. ఆయనను పిలిచి మంచి సేవా తత్పరుడు కదా అని చెప్పి ఆయనకు పలారం ఇచ్చి అందరికి పంచాయని చెప్పి అన్నాడు. ఆయన పంచిండు. పంచిన తర్వాత కొంతమంది వ్యక్తులు తీసుకోలే వాళ్ళు అది పాయింట్అవుట్ చేసి పెట్టుకున్నారు, మనసులో పెట్టుకున్నారు, అంతే, తీసుకోలే. ఓకే, అంతా కార్యక్రమం అంతా అయిపోయింది. తలవాళ్ళు ఇచ్చిరు, అందరికి భోజనాలు పెట్టిరు, అందరం మంచిగా తిన్నాం, అంతా అయిపోయింది. ఎవరి ఇంటికి అలా వెళ్ళిపోయినాం. ఈ అర్చకుని ఇల్లు మా పక్క పొంటే, మా ఇంటి పక్క పొంటే. మా ఇంటి వెనక పోతే ఆయన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మాకు వినబడుతుంది. ఓకే, అంటే అర్చకుడు బ్రాహ్మణ లేకపోతే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి మంచి బ్రాహ్మణుడు ఆయన. ఓకే, ఆయన అటు మాకు వినబడుతుంది కదా. నేను అట్లా ఇంటి వెనకకు పోయే వరకు అది లొల్లి వినబడుతుంది. ఏంది అయ్యగారి ఇంట్లోకి ఇంత లొల్లి వినబడుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పిన చూస్తోటి ఒక మాదిగంతో మాకు ఎట్లా పలారం ఇప్పిస్తావు, నీ చేత్తోటి నువ్వు మాదిగంతో ఇప్పిస్తావా అని చెప్పి కొంతమంది లొల్లి పెడతారు. ఊర్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలు లొల్లి పెడతారు. లొల్లి పెట్టిర్రు. ఇక సరే ఎందుకే వచ్చిన లొల్లి, ఇప్పుడు మీకు ఏం కావాలా, పలారం కావాలా, ఇక పట్టురు అని చెప్పి ఆయన అక్కడ ఏదో రాములవారి దగ్గర పెట్టింది ఆయన పలారం, ఆయన చేతి మీద ఇచ్చిండు, అక్కడ తిన్నారు, వెళ్ళిపోయారు. ఈ ఇప్పటిదాకా జరిగినటువంటి ఇష్యూనంతా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, మాది కూడా గుళ్ళెక్కత్తాడ్రా, మాది కూడా పలారం పంచుతాడ్రా, పొడి తిట్టిన ఇవాళ అయ్యగారి దగ్గరకు పోయి అని చెప్పి నాతోడే చెప్పిండు ఆయన. చెప్పినాక నాకు నేనేం అనలేదు, ఊర్లు అంత మిత్రులే. ఈ విషయం కూడా ఎందుకు చెప్తానంటే వివక్ష ఎంత దుర్మార్గంగా స్వరూపం మారింది తప్పించి, బహిరంగ వివక్ష యొక్క స్వరూపం మారింది తప్పించి, వివక్ష ఇంకా 100% చాలా గొప్పగా అట్లే ఉన్నది. గొప్ప అంటే ఆ పరాకష్టగా చెప్తున్నాను నేను ఆ పదాన్ని, అట్లే ఉన్నది. కాబట్టి ఆయన నాతో వచ్చి చెప్పిండు కదా. సో అక్కడ వ్యక్తుల అవసరం లేదు, పేర్ల అవసరం లేదు, అన్ని ఊర్లలో ఇట్లే జరుగుతుంది. అన్ని ఊర్లలో ఈ రకమైనటువంటి వివక్ష ఇప్పటికి చూస్తున్నాం కదా. నా గుడ్రాయి కాడికి రానియకపోడు, గుళ్ళెకత్తారని చెప్పి తాళం పెట్టుడు. అయ్యప్ప స్వామి దీక్షలు కూడా నేనేం చూసినా అంటే ఇట్లా ఇదొక సంఘటన జరిగింది కదా. అయ్యప్ప స్వామి దీక్షలు ఏం జరిగిందంటే మేమంతా మాలలు వేసుకొని పొద్దుగాల ఏ పడి పూజనో ఏ చేసినా ఒక కుటీరం ఏర్పరచుకుంటూ గుళ్ళెనో లేకపోతే ఇంకెక్కడికన్నా పోతే కరీంనగర్కో ఏంటన్నా పోతే అక్కడ ఎవరైనా భిక్ష పెడతారని చెప్పానంటే పోయేది, తింటాం. కరీంనగర్లో అట్లే జిల్లా కేంద్రంలో ఒక అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. మరి ఇక మేము పని మీద ఎందుకో కరీంనగర్ పోయినాము, మధ్యాహ్నం అయ్యే వరకు మరి భిక్ష చేయాలి కాబట్టి పోవాలి. పోయినా పలానా గుడికాడ పెడతారు, నిత్యాన్నదానం ఉంటుంది అక్కడ. పోయినా అందరు స్వామితోటి కలిపిపోయినాం. అడిగి పోయినాక అక్కడ ఒక 3-4 స్వాములు కలిసి, స్వామి మనం ఇంకొకటి అక్కడ రాములవారి గుడి ఉంటుంది, మన స్వాములందరూ నేను తెలుసు వాళ్ళకి పాటలు పాడతా కాబట్టి మనం అందరం అక్కడ భిక్ష చేద్దామని చెప్పి అంచెలు అటు పట్టుకొని పోయాడు. సరే అని చెప్పి అటు పోయాను. పోయినాక మేము బోర్డుతో మేము కూర్చున్నాం. ఇక కూర్చున్నాము, ఇస్తారు లేస్తారు అంటే తొందరతోటి చేస్తారు అన్నట్టు. ఏంది స్వామి గంతగానో ఆగమాగం అవుతానంటే, ఈరోజు జాంబాబు స్వామి వస్తారు స్వామి, వాళ్ళు రాకముందే మనం తింటే వాళ్ళు తింటారు వచ్చినాక అని చెప్పాను అన్నాడు. ఓహో, జాంబాబు స్వామి అంటే మాది. ఓకే, ఇదాతో అయితే ఇట్టెందుకు ఈ రకంగా ఈ ఆలోచన ఏంది, వాళ్ళతో తినకపోవడేది. ఇది ఒకటి జరిగింది. ఒక స్వామి అయ్యప్ప స్వామి పడి పూజ పెట్టుకున్నాడు. ఆయన మాదిగానే, ఆయనకు కనీసం అలంకరణ పడి పూజ పెట్టుకుంటే చాలా పని ఉంటుంది. మేము సేవ చేసినాం, వివక్ష అనేది మైండ్లో లేని వాళ్ళు పోయి చేసినారు అందరూ వేరే ఊర్లో. ఇది
పాపం వాళ్ళ ఊరోళ్ళు ఎవరు స్వాములు రారు భిక్ష చేసేటందుకు. ఉమ్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పూజ కాడ అయిపోతుంది, కథం ఎటోళ్ళటు కనబడరు, మాయం. తినరు, ప్రసాదం ఏం చేయరు. తీసుకోరు, కనీసం ఉమ్. భోజనం చేయరు, ఉమ్. ఎటోళ్ళటు పోతారు. ఉమ్. అంటే ఇన్ని రకాలుగా అన్ని కోణాలలో కూడా వివక్ష ఎంత దుర్మార్గంగా ఉంది అనేది చూసినామన్న. ఉమ్. చూసిన తర్వాత ఇంత వివక్ష సొంత భక్తుల మీద జరుగుతా అంటే భగవంతుడు ఏం చేస్తాడు? అది ఏది ఏ మతం అన్న కావచ్చు, అవును అవును ఏ మతం అన్న కావచ్చు. అవును. ఇప్పుడు దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు అనేక మంది మెజారిటీ పీపుల్ దళితుల లోపల క్రిస్టియన్లు ఉంటారు. అవును ఈ క్రిస్టియన్ లోపల ఉన్నప్పుడు మన జీసస్ ఎందుకు కాపాడతలేడు? అవును ముస్లిమ్స్ మీద అనేక రకమైనటువంటి దాడులు జరుగుతాయి. అవును. వాళ్ళు మైనారిటీలు, లేకపోతే ఈ దేశస్తులు కాదు, వాళ్ళు బంగ్లాదేశ్. ముస్లింలలో కూడా వివక్ష ఉన్నది. అందులో కూడా అగ్రవర్ణాలు, అందులో కూడా నిమ్న వర్గాలు. మన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ లోపట ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క కులాన్ని చూసుకుంటే మీదోడు నాకంటే నేను వానికంటే చిన్నోని కావచ్చు కానీ వీనికంటే పెద్దోని కదా అని వైడట్లే ఫీల్ అవుతున్నాడు. ముస్లిం సమాజం లోపట ఆడవాళ్ళ మీద ఉన్నటువంటి చులకనాభావం, అణచివేత దాదాపు మనకు ఎక్కడ కనబడదు. అందులోపట ఉండే అందులో ఫకీర్ల మీద ఉండేటటువంటి వివక్ష వాళ్ళ ఉన్నది. కాకపోతే ఈ దేశంలో మెజారిటీ పీపుల్ ఉన్నది మనమే కదా, హిందువులమే ఉన్నాం కదా. మరి అందులో వివక్ష ఉన్నప్పుడు మనల్ని మనం సంస్కరించుకోనంతసేపు మన మతంలో ఇప్పుడు శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు వీళ్ళందరూ శాస్త్ర విరుద్ధంగానే ప్రవర్తించినట్టే కదా వాళ్ళు. అప్పుడు వాళ్ళు హిందూ వ్యతిరేకులు అయినరా? కాలేదు కదా. సరే, అప్పుడు హిందూ మతం లేదు, అప్పుడు వైష్ణవ మతం, శైవ మతం ఈ రకంగా ఉన్నది కావచ్చు. వాళ్ళు అప్పుడున్నటువంటి శాస్త్రానికి విరుద్ధంగానే ప్రవర్తించారు. మరి ఇక్కడ శాస్త్ర సమ్మతం కాదు నువ్వు చెప్పేది అని చెప్పనన్నప్పుడు నేను హిందూ వ్యతిరేకన ఎట్లయినా వాళ్ళు జగద్గురువులు ఎట్లయినరు క్వశ్చన్ వేసుకుంటాం. ఈ రకంగా అన్ని కోణాల లోపల సమాజాన్ని ఆవిష్కరించుకుంటా వెళుతున్నప్పుడు అప్పుడు చూస్తాను సమాజం అర్థమవుతుంది. మాలమాదిగల మధ్య ఉన్నటువంటి తేడా కొన్ని రోజుల దాకా నా తెలియదు. వాళ్ళ మధ్య తేడా తెలవడానికి ఒక సందర్భం వచ్చింది. ఉపకులాలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేక కులాలు ఉన్నాయి, వీటి మధ్య ఇంత అంతరాలు ఉన్నాయి. డక్కలోళ్ళు సింధోళ్ళు వచ్చి మాదిగ మహారాజా అంటారా? నీకు తెలుసా? మాదిగోళ్ళని కూడా మహారాజులు అనేటటువంటి కులాలు ఉన్నాయిరా. అంటే అంత లోతైనటువంటి వివక్ష, అంత ఘోరమైనటువంటి వివక్ష ఉందిరా, అంత పెద్ద అంతులేని నిచ్చెన మెట్ల వ్యవస్థ ఇది అని చెప్పి వాడు అప్పుడు నాకు చెప్పిండు. అప్పుడు నాకు సమాజం యొక్క స్వరూపం ఇన్ఫ్రారెడ్ రేస్ లోపట చూడడం మొదలు పెడితే అప్పటి నుంచి అర్థమైందన్న. నా జీవితమే నాకు ఇవన్నీ నేర్పింది. స్వయంగా చూసిన, ఎవరో చెప్తే ఏ పుస్తకాలు చదవలేను నేను, ఇంతవరకు ఒక పుస్తకం చదవలే, ఏ పుస్తకాన్ని చదవలేను సంపూర్ణంగా అసలు మొదలుపెట్టా. కాకపోతే ఏంటంటే నా సొంత నా మనసుతోటి నా కళ్ళతోటి సమాజాన్ని వీక్షించుకుంటా ప్రతి దాంట్లో పట్ట కూడా నేను క్షుణ్ణంగా ఒక విషయం గురించి మాట్లాడాలంటే కూడా నేను కంప్లీట్గా దాని గురించి తెలుసుకున్న తర్వాతనే మాట్లాడతా. సో ఆ రకంగా వెళ్తున్నప్పుడు ఈ సమాజానికి మతం కాదు, ఈ సమాజానికి కులం కాదు, ఈ సమాజానికి ఫిలాసఫీ కాదు, ఈ సమాజానికి ముందుగా అన్నింటికంటే ముందు ఉండాల్సిందే మానవత్వం, సాటి మనిషిని ప్రేమించగలగడం. అంతకు మించినటువంటి ఫిలాసఫీ అనుకోవచ్చు, ఇజం అనుకోవచ్చు, ఏదైనా సరే సాటి మనిషిని ప్రేమించాలి అనుకునేటటువంటి ఆలోచన గొప్పది. మానవత్వం కావాలి, మానవవాదం కావాలి, మనిషి కేంద్రంగా ఈ సమాజ నిర్మాణం జరగాలి, మనిషే కేంద్రంగా ఉండాలి, ఇంకేది కేంద్రంగా ఉండద్దు అనేటటువంటి ఒక భావనకు వచ్చిన నేను ఆ క్రమం లోపట అట్లా జరిగింది. సో మనం ఫస్ట్ కొంచెం లోతులో పోయే ముందు మీరు హిడ్మా గురించి పాడినటువంటి పాట చాలా వేర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హిడ్మా వాళ్ళ తల్లి గురించి రాయడానికి గల నేపథ్యం ఎట్లా వచ్చింది? ఒకసారి ఆ పాట పాడి వినిపించగలుగుతారా? అంటే నిజానికి ప్రజా పోరాటాల్లో పుట్టున్న వాళ్ళను చూసినప్పుడు డెఫినెట్గా వాళ్ళను చాలా గొప్పగా చూస్తా, నేను చాలా గౌరవిస్తా. ఎందుకంటే జీవితాన్ని త్యాగం చేసి కంప్లీట్గా ఒక సిద్ధాంతం కోసము, లేకపోతే ప్రజా సమస్యల కోసం ప్రజాపక్షాన నిలబడి యుద్ధం చేసేటటువంటి ఎవరైనా సరే, వాళ్ళు అది ప్రజాస్వామ్యయుతంగానైనా లేకపోతే వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం ప్రకారం ప్రజాయుద్ధ పందాలోపట వెళ్తున్నటువంటి వాళ్ళనైనా ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నారు కదా, వాళ్ళ మీద ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. ఆ గౌరవ భావన ఈనాటికి నాకు అందరి మీద ఉంటుంది. అందరి ఉద్యమకారుల మీద, మా వయసులో అయినా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్కరి వరకు కూడా గౌరవం ఉంటుంది, ప్రజల మీద ప్రేమ ఉండే వాళ్ళ మీద. కాబట్టి ఆ గౌరవం ఉన్నప్పుడు నక్సలైట్లు కొంతమంది బయటకు వచ్చి దందాలు చేస్తున్నారు, అట్లా హిందూ వ్యతిరేకులు, ఇట్లా ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ అన్నీ కూడా వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా బాగా ప్రచారం అవుతున్నటువంటి సందర్భంలో అరే దోపిడీదారులను విడిచిపెట్టి ఈ ప్రాణాలు కోల్పోయేటోళ్ళను, ప్రాణాలని తృణప్రాయంగా పెట్టేటోళ్ళను ఎందుకు ఇట్లా తూర్పాన పడతారు వీళ్ళు, ఏంది ఇది, ఈ అసత్య ప్రచారాలు ఎందుకు జరుగుతాయి అనుకుని బాధపడుతున్నటువంటి సందర్భంలో ఆ బక్కపల్సన్ తల్లిని చూసిన నేను. ఈవెనే హిడ్మా తల్లి అని చెప్పి అని చూసినప్పుడు ఆమె కండల బాధ ఉన్నది కానీ ఏడుపు లేదు. కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తలేము ఆమెకు. ఏంది ఇది, నాకు
మొన్నటిదాకా నా ఇంటికి వచ్చి బీజేపీ నాయకులు ఇంటికి వచ్చి ప్లేట్ గడిగా అన్నం పెట్టి నీ కొడుకును బయటికి రమ్మని విడిచిపెడతామని చెప్పి నా చేత తినిపించిరు, నా చేత తిన్నారు, నా కడుపు కోసిరు కదా, నా కడుపు కాల్చిరు కదా, ఏంది ఇది, ఎందుకు వచ్చినా గోస నాకు ఇది అన్నట్టుగా ఆ తల్లి బాధపడుకుంటా అయితే ఏందో అయింది, ఏం చేస్తాం, వాడు ఎప్పుడో చచ్చిపోయింది అనుకున్నలే అన్నట్టుగా ఆ భావన ఆమె ముఖం లోపల కనబడుకుంటా ఒక సింహం లెక్క నడుచుకుంటూ వస్తుంది ఆమె. ఆ ధైర్యానికి, ఆ ఆత్మవిశ్వాసానికి, ఆ తెగింపుకు, ఆ నడకకు ఎవరైనా సరే, ఈవెన్ చాలా మంది దేశం కదిలించింది. దేశంలో చాలా మంది చూసి ఏడవనోళ్ళు. ఇక్కడ నేను ఒక విషయం కూడా చెప్పొచ్చు అన్న, చాలా మంది రైట్ వింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో మంది నమ్మకస్తులు, మతవాదులు కూడా ఆ తల్లిని చూసి కన్నీరు గార్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నా ముంగట కొంతమంది బాధను వ్యక్తం చేసిన వాళ్ళు. అట్లా ఆమె నడుచుకుంటూ వస్తా అంటే అది చూసినప్పుడు నిప్పుకు చెదలు పట్టబోదు అని చెప్పి ఆల్రెడీ ఉంది దానికి సంబంధించినటువంటి ఎక్కడో చదివిన నేను, ఫేస్బుక్ వాళ్ళ మీద ఎక్కడో చదివిన. రైట్, ఆ తల్లి యొక్క ఆత్మవిశ్వాసం అనేది అట్లా ఉన్నది, అంత ధైర్యం కనబడుతుంది, నిప్పుకు చెదలబట్టదు. కాబట్టి ఆ తల్లిని పంచభూతాలతోటి పోలుద్దాం. పోల్చినప్పుడు ఎట్లా అని చెప్పి ఒక్కొక్క పదం ఒక్కొక్క వాక్యం ఇట్లా వచ్చేసింది అన్నట్టుగా. రైట్, నిప్పుకు చెదలబట్టబోదు, మరి గాలికి ఏం కాదు, ఇట్లా నేలకేం కాదు, నీటికేం కాదు, ఏం దీన్ని ఎట్లా పదాలను ఎట్లా కూర్చి ఎట్లా పాట చేయాలని చెప్పని అనుకొని ఎంబటే ఒక 10 నిమిషాల లోపల పుట్టింది పాట. టక రికార్డ్ చేసేసిన, జస్ట్ ఫోన్లోనే రికార్డ్ చేసిన. ఫోన్లో రికార్డ్ చేసి దాన్ని కొంచెం రివర్బ్ యాడ్ చేసి మన ఒక వీడియో అటాచ్ చేసి అందరికీ పంపించిన. ఇక అది చాలా లార్జర్ లెవెల్ వెళ్ళిపోయింది. తొలి వెలుగు ఛానల్లో, తర్వాత అక్కడిక్కడ అన్ని ఛానళ్ళల్లో ఆ పాట వచ్చింది, మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. అంతా పోతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా సంఘీభావంగా నేను రాసిన, నేను నా సంఘీభావం ఇంతవరకు అన్నట్టుగా నేను ఒక పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేసిన. ఒకసారి పాట పాడి వినిపించగలుగుతారా? తప్పకుండా. గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగినున్నా పోరాటమన్నది ఆగబోదు, వీరయోధుని గన్న అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు, పుడతారులే మళ్ళీ వీరయోధులు. పాశమన్నము తిన్న కౌసల్యకు పుట్టినాడంట శ్రీరాముడు, ఆకలి కసి మీద కన్నీళ్లతో మింగినావో చండ్ర నిప్పులను, నిప్పులే గర్భాన దాగినాయో అగ్గి పిడుగులా బయటికొచ్చినాడు, డొక్క నిండని బక్క పెయ్యి నుండి బొక్క బరిసేనంది పుట్టినాడు, దశకంఠు నీ వంటి దండకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక ఎదిరించి ఒరిగిన వాసంత నీలి మేఘనాథుడే నీ కొడుకు, మేఘనాథుడే నీ కొడుకు, గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, కోడలు కొడుకు ఇంటికొస్తే దిష్టి హారతి ఇస్తాననుకుంటివో, దిష్టి బొమ్మలోలే బిడ్డలొస్తే చితిమంటల హారతి ఇస్తివో, కడసారి కొడుకును చూసుకుంటా కన్నీళ్లతో ఒళ్ళు నిమిరినావు, అమ్మానలేని కన్న బిడ్డను చూసి కుల్లి కుమిలిపోయినావు, పేగు గోసిన నాడు కలగాని ఆ బాధ కాలిపోతుంటే కలుకుమందో, ఆ బాధ నుండి పెట్టు బంధుకు శబ్దాల కంటాల నీ కొడుకు ఉన్నాడమ్మా, దండకారణ్యమును చూస్తున్నాడమ్మా, గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు. అంటే ఇంత ఇంటెన్సిటీగా వర్డ్స్ రావడం అనేది అంత ఈజీ కాదు. సో ఎట్లా వర్డ్స్ని ఎట్లా ఫ్రేమ్ చేయగలిగారు అసలు? అంటే ఆకలి ఎవరికైనా ఒకటే, ఈ గోసలు దాదాపు మెజారిటీ సమాజం అనుభవించింది. ఆ సమాజ నేపథ్యం నుంచే నేను వచ్చిన. నా తల్లి కష్టాలు పడ్డది, మమ్మల్ని పెంచింది. నా తల్లి మా కోసం కష్టపడ్డది, కాకపోతే వాళ్ళ తల్లి ఆమె కోసం కష్టపడ్డది. ఆ తల్లి కొడుకు
ఇంత పెద్ద భారత సమాజం కోసం కష్టపడ్డాడు, చచ్చిపోయాడు. కాబట్టి వచ్చినటువంటి నేపథ్యము ఒక్కో కష్టాలు చూసుకుంటూ పెరుగుతున్నటువంటి ఆ క్రమం లోపట అయ్యా సాహిత్యం మీద నాకు అవగాహన పెద్ద ఏం లేదన్న. నేనేం ఈ కవిత్వాలు కూడా ఏం చదవా, పుస్తకాలు చదవా, కవిత్వాలు చదవా, పాటలు కూడా గద్దరన్న పాటలు తప్పించి గద్దరన్న, ఈ జయరాజన్న, ఈ గోరెటెంకన్న పాటలు ఇట్లా కొంచెం సామాజిక పాటలు రాసేటటువంటి వాళ్ళ పాటలు తప్పించి నేను పెద్ద సినిమా పాటలు కూడా వినా. ఇక అది ఎట్లా వచ్చింది అనేది అంటే మనకు ఒక మంచి పదం కూడా ఉన్నది మనకు, మన పెద్దలు చెప్తా ఉంటారు, శోకం నుంచి శ్లోకం పుట్టింది అంటారు. అవును అవును అవును. సో ఈ గాయం నుంచే గానం పుట్టింది. అంటే మీరు పడ్డ అవమానాలు, మీరు పడ్డ చూసిన వివక్ష, ఇదంతా అక్కడ నుంచి మీరు కొంత రగిలి మైండ్ లోపల ఉందేమో. ఓకే, ఒక సందర్భం వచ్చేసరికి అది బయటకు వచ్చిందని నేను అనుకుంటా. వచ్చింది. అది ఎట్లా వచ్చింది అంటే నిజానికి నేను ఒక పాట రాసేటప్పుడు దాన్ని కంప్లీట్గా ఫీల్ అయ్యి, ఇట్లాంటి గోసపాటలు రాసేటప్పుడు మాత్రం నేర్చుకుంటేనే రాస్తా. అంటే ఇక్కడ కరుగుతూనే అది బయటకు వస్తుంది. అట్లా అంతటి బలమైనటువంటి పదాలు అన్నీ కూడా వస్తాయి అన్నట్టుగా నేను అనుకుంటా. ఏదన్నా సందర్భం గుర్తు చేసుకున్నప్పుడు పాట రాసేటప్పుడు మాత్రం నేను ఫీల్ అవుతా ఆ సందర్భాన్ని, ఆ అంశాన్ని ఫీల్ అయ్యి. మీరు ఇంతకుముందు చెప్పారు ఏది ఆధ్యాత్మిక పాటలు పాడి నేను ఒక ఎమ్మెల్యే గారితో చాలా గొప్పకున్నా, ఆ తర్వాత రోజే నేను వివక్ష అనుభవించాను అని చెప్పేసి అన్నారు కదా. అవునన్నా. సో అంటే మీరు అప్పటి వరకు కూడా, అంటే ఇదంతా 2019 వరకు కూడా మీరు ఆధ్యాత్మిక పాటలు ఈ క్రమంలో ఉండేది, అంతే తప్ప ఈ ప్రజల కొనలో పాటలు రాయాలని అంటే పాటలు పాడేది, పాటలు అది ఇది రెండు ఉండేది. కాకపోతే ఇది ఎక్కువ ఉండేది, కొంచెం ఆధ్యాత్మికత ఎక్కువ ఉండేది నాకు. ఓకే, అంటే జనరల్గా ఆధ్యాత్మికం అంటే మీరు శ్రీరాముని సంబంధించిన కీర్తనలు కావచ్చు, లేకపోతే కృష్ణుని కీర్తనలు కావచ్చు, అన్నీ ఎక్కువ పాడుతున్నాయి కదా. అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు నచ్చినటువంటి సాంగ్ పాడగలుగుతారా? ఏది? దేవుంది. చాలా పాటలు పాడేది అన్నమాట. అంటే మీరు ఇట్లా అరే సనత్ ఈ పాట బాగా పాడతారా అనే ఒక చాలా మందికి ఉంటాయి కదా, ఈ పాట పాడి అంటారు కదా, అట్లాంటి పాటలు ఉన్నాయి. ఒక పాటకు నేను బాగా చాలా ఫేమస్ మా ఊర్లో, అయ్యప్ప స్వామి పాటకే. కాకపోతే అది నేను పాడను, ఎందుకంటే నందన్ అని నా ఫ్రెండ్, చాలా మంచి దగ్గర మిత్రుడు. ఆ మిత్రుడు అనుకోకుండా చనిపోయాడు. చనిపోయిన కంచెలి ఇక నేను ఆ పాట ఎక్కడ కూడా పాడను అని చెప్పి ఒక మాట అన్నా నేను. ఇక అది మా ఊరు జనం అందరి ముంగట అన్నా. అది పాడలేను, కానీ చాలా పాటలు నేను భజన కీర్తన లోపల పాడేది. ఈ భజన పాటలు మన గ్రామీణ ప్రాంతాలలో ఎట్లుంటాయి అంటే పాత సినిమా పాటల స్టైల్స్ తీసుకొని వాటి మీద భజన కీర్తనలు చాలా రాసేటోళ్ళు అన్నమాట. అట్లా ఒక పాటకు బాగా ఫేమస్ అక్కడ, పిలుతుమురా కొలుతుమురా గౌరీ నందన గజవదనా శంకరనందన శుభచరణ నరకోటి పూజితవో దేవదేవా మంగళకరమమ్ము పాలించరావా ఓంకారేశ్వర యోగి మహేశ్వర ఓంకారేశ్వర యోగి మహేశ్వర భక్త మందార భవ పరిహార పిలుతుమురా కొలుతుమురా గౌరీ నందన గజవదనా శంకరనందన శుభచరణ. ఆ తర్వాత రీసెంట్గా ఇది రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా నుదుటున్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం నుదుటున్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం మల్లెల మాలెలు గట్టి నీ మెడలో వేసెదరారా. ఈ పాటలన్నీ ఇట్లా చిన్నప్పటి నుంచి అనేక భజన పాటలకి వచ్చిందా నేపథ్యం కాబట్టి అవన్నీ గుర్తున్నాయి. అట్లా ఇప్పుడు కూడా మీరు ఆధ్యాత్మిక కీర్తనల సైడ్ పోతున్నారా? లేదన్నాక నేను వెళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఆధ్యాత్మికత అనేది కంప్లీట్గా విడిచిపెట్టిన. కాకపోతే ఏంటంటే అందరే గౌరవిస్తాం మనం. నన్ను ఇప్పుడు నా ఉద్దేశంలో కూడా నేను నమ్మ కావచ్చు, నాకు నమ్మకం లేదు కావచ్చు, నేను వెళ్ళను కావచ్చు ఎక్కడికి. కాకపోతే
నమ్మేటువంటి వ్యక్తుల యొక్క నమ్మకంతో ఎప్పుడు కూడా నేను విభేదించను. ఒకరిని నువ్వు నమ్మకం చెప్పి నేను చెప్పను. ఎందుకంటే నా అంతటా నేను తెలుసుకున్నా ఇంకేం లేదని. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవచ్చు, తెలుసుకోకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. భారత రాజ్యాంగం చాలా గొప్పగా హక్కు కల్పించింది. మత ప్రచారానికి ఉంది, మతాన్ని అనుసరించడానికి హక్కు ఉంది. కాబట్టి అది వాళ్ళ ఇష్టము, వాళ్ళని గౌరవిస్తా. కాకపోతే ఏంటంటే నన్ను ప్రేమించేటటువంటి మిత్రులు మా ఊరిలో అనేక మంది, మా ఊరు ఎప్పటికి కూడా నాకు అండగా నిలబడ్డది. కాబట్టి అక్కడ అనేక మంది మిత్రులు ఉన్నారు, ఇప్పటికీ భజన మిత్రులు ఉన్నారు. వాళ్ళు నేను వస్తే చాలా సంతోషపడతారు. నేను వచ్చిందంటే, నేను పోయినా అంటే అక్కడ పెద్ద పండుగ వాళ్ళకు, మా బృందానికి. సో వాళ్ళ కోసం నేను వెళ్తా, భక్తితోటి కాదు, మా మిత్రుల కోసం పోయి పాడతా, తప్పకుండా పాడతా నేను. ఓకే, ఇప్పటికి కూడా ఇప్పటికి వెళ్తా. ఓకే, సో వాళ్ళ కోసం వెళ్తాను. మీరు SRR డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేస్తా అన్నారు కదా, సో దాని తర్వాత మీరు PG చేయడం ఏమైనా చేశారా? ఓన్లీ డిగ్రీ వరకే ఆపేసారా? డిగ్రీ వరకే. నా పరిస్థితి మంచిగా లేకుండే అప్పుడు, మొత్తం ఫైనాన్షియల్గా కంప్లీట్గా డౌన్ అయిపోయాను. ఆ పరిస్థితి ఇంకొక పై చదువులు చదివేంత ఆలోచననే లేదు, దగ్గరికి రానటువంటి పరిస్థితి. అంటే మీ కుటుంబం నేపథ్యం ఆల్రెడీ మీరు చెప్పారు, మా కుటుంబ నేపథ్యం, మీ మమ్మీ గారు అంగన్వాడీ టీచర్ అన్నారు, ప్లస్ డాడీ కూడా ఏదో పని చేస్తూ చెప్పినారు. ఒకసారి కుటుంబ నేపథ్యం చెప్పండి ఒకసారి. అయితే ఇట్లా ఇద్దరు కష్టపడుకుంటూ వచ్చారు. కాకపోతే నాన్న కొంచెం వ్యసనాలకు బానిస అయిపోయి నాన్న అప్పులు చేసిండు బాగా. ఓకే, ఇక నాకు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు దాదాపు 20 సంవత్సరాలు అమ్మ ఈ అప్పులు కట్టుకుంటా, చిట్టీలు కట్టుకుంటా, అనేక కష్టాలు పడుకుంటా ఒక చిన్న ఇల్లు కట్టింది మా కోసం. అయితే 2 గదుల ఇల్లు కట్టిన తర్వాత దాన్ని కూడా మేము అమ్మేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది, అమ్మేసినాం. కాకపోతే అప్పటి వరకు అట్లా కష్టపడుకుంటూ వచ్చింది. ఆ వచ్చినటువంటి సందర్భంలో అమ్మకు ఈ కరెక్ట్ టైంకి అన్నం తినకపోవడం వల్ల ఈ లోపల క్రానికల్ సెల్ డిసీజ్ అని చెప్పి అల్సర్స్ ఎక్కువ ఫామ్ అయిపోతే ఇంటెస్టైన్లో మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది అనమాట. ఎప్పుడైనా సరే టైంకు తినకపోతే, మంచి ఫుడ్ తీసుకోకపోతే, పౌష్టికాహార లోపం ఉంటే ఇట్లాంటి రోగాలే వస్తాయి. దయచేసి బయట ఫుడ్ని అవాయిడ్ చేయాలి ఎవరైనా సరే. మనం ఫుడ్ మేక్ చేసుకొని మనం తినడం బెటర్, మనం కుక్ చేసుకొని. సో అట్లా అమ్మ బాగా నెగ్లెక్ట్ చేయడం వల్ల, బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల అల్సర్స్ బాగా ఫామ్ అయ్యి ఇంటెస్టైనల్గా మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి అట్లా అమ్మ 3 నెలలు బాగా తలడిచి అమ్మ చనిపోయింది. చనిపోయినాక 2016 మార్చి 5వ తారీఖు అమ్మ చనిపోయింది. తర్వాత ఒక 4 సంవత్సరాలకు 2021 ఇక ఆ బాధతోటి కొంచెం నాన్న వ్యసనాలకు బానిస్తాయి. నాన్నకు సరిగ్గా పడేది కాదు. నేను ఒక రోజు గట్టిగా తిట్టిన, ఈ తాగుడైంది, ఈ అప్పులేంది, మళ్ళీ అప్పటికి అప్పులు చేయడం, కొంచెం బానిస అయిపోయిండు. ఇక ఆయనను నేను తిట్టుడితోటే బాగా అప్సెట్ అయ్యిండు, ఇంట్లోకి వెళ్ళిపోయిండు. ఒక 4 రోజులు బయట అటు ఇటు తిరిగిండు. లాస్ట్కు వరంగల్ ధర్మారం దగ్గర రైల్వే ట్రాక్ మీద పడుకొని బాగా తాగి రైలు వచ్చి కొట్టేసింది. మొత్తం ఫ్లెష్ తీసుకొచ్చి మేము క్రిమేషన్ చేసినాం అన్నట్టు. సో అవన్నీ చూసినాం కదా. అంత ఎప్పుడు 2021లో జరిగింది, ఫిబ్రవరిలో జరిగింది. అది ఫిబ్రవరి 3వ తారీఖు నాన్న చనిపోయిండు 2021లో. ఇక అవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే మా అమ్మ చనిపోయిందో అప్పటి నుంచో కొంచెం గట్టిగా అయిపోయినాను నేను. ఆ తర్వాత ఇవి కూడా నీ వేటి కూడా చెలించినటువంటి మనస్తత్వంతో ఉండే ఆలోచనతోటే ఉన్నా. కాకపోతే ఇంతకంటే దుర్మార్గాలు అనుభవించినటువంటి తల్లిదండ్రులను, ఇంతకంటే ఘోరమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నటువంటి తల్లిదండ్రులను, చేతికంద వచ్చినటువంటి పిల్లల్ని కోల్పోయినటువంటి అమర వీరుల కుటుంబాలను చూసినప్పుడు వాళ్ళ బాధ ముంగట నా బాధ ఇంత. ఈ స్వేచ్ఛా జీవితాన్ని ఇది ఒక వరం లెక్క భావిస్తా, శాపం కంటే. శాపం లెక్క భావించినంతసేపు నేను ఏడుపు, ఈ సమస్య లోపల ఉండే అవుతుంది. కాబట్టి ఇప్పటికి ఇదేదో నాకేం బాధ్యతలు లేవు, ఎటువంటి బాధ్యతలు లేవు. ఈ స్వేచ్ఛా జీవితాన్ని ఎవరైతే ఏడుస్తున్నారో ఆ ఏడ్చే వాళ్ళ కోసం ఎంతో కొంత నా శక్తి మేరకు నేను కేటాయించగలిగితే బాగుంటుంది, ఈ జీవితానికి ఒక అర్థం ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. ప్రస్తుతం ఏం చేస్తున్నారు మరి మీరు ఒక ప్రొఫెషన్ అంటే ఇది సింగింగ్ కాకుండా ఇదేమో మీరు కొంచెం ప్రజల కోసం చేస్తున్నటువంటి అది అంటే మీ జీవితంలో మీ కెరీర్లో ఎదగాలనుకున్నప్పుడు ఏదో ఒక ఉద్యమం చేయాలి కదా, బిజినెస్ అనుకుంటా, ఏం చేస్తున్నారు? ఈ ఎదగడం అనే దానికి కులమానం ఏంటిది అనేది నేను ఇప్పుడు కూడా పెట్టుకోనన్నా, పెట్టుకోలేదు. ఇక ఇంతగానో అంటే ఈ ప్రాసెస్ లోపల కొంచెం నేను ఆ మెచ్యూరిటీ లెవెల్స్ నాకు వచ్చినాయి, పెరిగినాయి, ఇన్ని గణం చూసినా అని చెప్పి నేను ఆత్మవిమర్శ ఎప్పటికీ చేసుకుంటూ ఉంటా. ఆలోచన లోపల ఏంటంటే ఒకప్పుడు అనుకునేటోని మంచి సింగర్ కావాలన్నాను, మంచి యాక్టర్ కావాలన్నాను, ఇంకేదేదో అన్నీ ఊహకందనటువంటి విషయాలు అన్నీ కూడా ఆలోచించేటోని, అంత ఊహ ప్రపంచంలో ఇప్పుడు బతికేటోని. కాకపోతే రియాలిటీకి దిగిన తిన్నటువంటి దెబ్బలు, పడ్డటువంటి గాయాలు అసంటివి. కాబట్టి ఆ సందర్భంలో రియలైజ్ అయ్యి ఇవి కూడా మంచి గొంతు మంచిగా ఉండొచ్చు, గొప్ప సింగర్ని ఏం కాదు, మాట గట్టిగా ఉండొచ్చు, అంత గొప్ప జ్ఞానవంతుని ఏం కాదు, నా పరిధి ఏంటో నాకు తెలుసు, నా శక్తి ఎంతో నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది. కాబట్టి అంతవరకే ఏం ఆలోచనలు పెట్టుకోలేదు.
ఏదో అయిపోవాలని ఏం లేదన్న. కాకపోతే నేను నా 5,000 నా నోట్లకు పోవాలి, నేను తినాలి అని చెప్పానంటే నాకు పని కావాలి. కాబట్టి నేను డ్రైవర్గా పనిచేసిన, దాని తర్వాత చిన్న చిన్న పనులు అనేకం చేసిన, ఆర్కెస్ట్రాలో పనిచేసిన, తర్వాత సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను అన్నట్టు. ఈ రికార్డింగ్స్, సాంగ్ రికార్డింగ్ కావచ్చు, సాంగ్ మేకింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఎట్లా చేయాలనేది ఒక 2 సంవత్సరాలు నంగునూరి నాగరాజు గారు అని చెప్పి వరంగల్ లోపల ఉంటాడు ఆయన నాలోపట ఉన్నటువంటి టాలెంట్ను గుర్తించి ఆయన ఒక 2 సంవత్సరాలు ఆయన దగ్గర పెట్టుకుని ఆయన ఆశ్రయం ఇచ్చిండు నాకు. ఒక రకంగా పాట ద్వారా నేను మొట్టమొదటిసారి నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది ఆయనే. ఆయన నన్ను ఆ రోజు వాళ్ళ ఇంట్లోపట ఉంచుకొని మంచిగా నాకు అంతా నేర్పిండు, సాఫ్ట్వేర్ నేర్పిండు. సో అప్పటి నుంచి ఏంటంటే నాకు ప్రొఫెషన్ వచ్చేసి, నా ఆక్యుపేషన్ వచ్చేసి మ్యూజిక్ మేకింగ్ అన్నట్టు, ట్రాక్ మేకింగ్ అనేది నేను చేయగలుగుతా. ఓకే. సో చిన్న చిన్న పాటలకు వాటికి వీటికి అనేకం చేసిన 200-300 పాటల దాకా నేను చేసి ఉంటాను ఇప్పటికి. ఇవి కాకుండా ప్రైవేట్గా నాకు ఏదో కొంచెం లోపలికి పోవాలి కాబట్టి బతుకు తెరువు కోసం ఇప్పుడైతే అది నాకు దాంట్లో డోకలేదు, అది నాకు తయారున్నది. పెళ్ళైందా? కాలే అన్న. పెళ్ళి అంటే చేసుకున్న ఆలోచన ఉందా? ఇదే ప్రజల కోసం ప్రస్తుతానికి అయితే ఏం లేదన్న. ప్రజల కోసం అని కాదు, ఇంత మంచి హ్యాపీ లైఫ్ పెళ్లి చేసుకుని దీన్ని ఆగం చేసుకున్నట్టు ఎందుకు? నా అంత ప్రశాంతంగా ఎవరు ఉండరు, నా అంత స్వేచ్ఛగా ఎవరు ఉండరు. పెళ్లి అనేది మనిషికి అవసరం కదా, అవసరమే కావచ్చు, అబ్బాయికైనా అమ్మాయికైనా పెళ్లి అనేది ఒక అవసరం. ఆ విషయంలో నాకు క్లారిటీ ఉంది. పెళ్లి ఒక బాధ్యత అన్న, బాధ్యతల మీద నాకు చిరాకు, బాధ్యత తీసుకోలేను. ఇంత పెద్ద బాధ్యత ఉంది. ఇప్పుడు మీలాంటి స్థాయి వ్యక్తులు నన్ను ఇక్కడ కూర్చొని పెట్టి చాలా పెద్ద బాధ్యత చెప్తున్నారు. నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతున్నది, నువ్వు భవిష్యత్తులో చేసేటటువంటి ప్రతి చేత కూడా దీనికి ఇంటర్లింక్ చేస్తారు జనాలు. కాబట్టి నువ్వు జాగ్రత్త ఉండు అనేటటువంటి ఒక ఇన్విజిబుల్ బాధ్యతను మీరు నా మీద పెడుతున్నారు ఆల్రెడీ. కాబట్టి ఇంతకంటే పెద్ద బాధ్యతని మోయను. అంటే భవిష్యత్తు మీ లక్ష్యాలు ఏంటి? అసలు భవిష్యత్తులో మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే రాజకీయమా, లేకపోతే ప్రజల కోసం ఒక ఉద్యమకారుడిగా ఉండడమా, లేకపోతే ఇంకేదన్నా ఎన్జిఓలో చేసి సర్వీస్ చేయడమా? అంటే ఏదో ఒకటి ఉండాలి కదా, మనిషికంటూ ఒక ఆలోచన ఉండాలి కదా. నేను పుట్టి పెరిగింది తెలంగాణ లోపట. అవును. తెలంగాణ ఉద్యమాన్ని చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చిన మన కళ్ళ ముంగట ఎంతోమంది వీరులు అమరులైపోయినరు. అవును. ఒక క్షణం ఒంటి మీద మనం చిన్నగా ఎక్కడన్నా నీళ్ళు పెట్టుకునేటప్పుడు అక్కడిక్కడ గంజు తాకితేనే మనకు వెంటనే వెనక తీసుకుంటాం, కాయగా వస్తుంది అక్కడ. అట్లాంటి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని, డీజిల్ పోసుకొని జై తెలంగాణ అనుకుంటారు రోడ్ల మీదకి వచ్చిన చరిత్ర ప్రపంచ విప్లవాల చరిత్రలో కూడా ఇక్కడ ఉండదు. అట్లాంటి సమాజంలో పుట్టినప్పుడు ఆ తెలంగాణకు న్యాయం జరగాలి. కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. పాట అనేది రాజకీయాన్ని తయారు చేయలేదని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళతో విభేదిస్తలేను. నేను వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, అంటే ఈ మధ్యన వస్తున్నాయి కదా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలేమో గోజుగొంగడేసి పాటలు పాడుతున్నారు, ఓసీలేమో రాజ్యాన్ని వెళ్తున్నారు. ఈ పాటల మీద కాదురా ఫోకస్ అంతా రాజ్యాధికారం మీద పెట్టరు అని అంటారు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, పాట ద్వారా ఒక గొప్ప చైతన్య శక్తిని గద్దరన్న లాంటి అనేక మంది గాయకులు తెలంగాణ నుండి పుట్టినోళ్ళు ఒక గొప్ప చైతన్య శక్తిని తీసుకొని వచ్చారు. మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో, రాజ్యాధికారం అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ చైతన్య శక్తిని భౌతిక శక్తికి ఎందుకు మార్చలేకపోయారు? ఆ భౌతిక శక్తిని రాజకీయ శక్తికి ఎందుకు మార్చలేకపోయారు? తిడితే ఎందుకు? పాటతోటి ఏమవుతుందంటే, పాటతోటి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కళ, భౌగోళిక తెలంగాణ సాకారమైంది. పాటతోటే కదా ప్రతి పల్లె కదిలింది. కాబట్టి ఆ పాట కదా సమస్యను ప్రజల నుంచి ప్రభుత్వాల దగ్గరికి తీసుకొని పోయింది, ప్రజల సమస్యను ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోయింది పాటే కదా. అంటే తెలంగాణ ఉద్యమం అనేది వేరు, రాజకీయం వేరు కదా. ఉద్యమం ఏమో అందరు కలిసి చేస్తారు, అవును. రాజకీయమేమో కొన్ని వర్గాలు మాత్రమే చేయాలనుకుంటాయి. వాస్తవం కావచ్చు అన్న, కొన్ని వర్గాలే కలిసి చేయాల్సి ఉంటుంది కావచ్చు. ఈ వర్గాలు, ఈ ఉద్యమ శక్తి ఏదైతే ఉందో అదొక చైతన్యవంతమైనటువంటి శక్తి వచ్చింది. అందులో అన్ని వర్గాలు ఉన్నాయి. అందులో ఎలిమూలు లేరు, దొరలు లేరు, ఇంకెవరు లేరు. అందులో ఉన్నది మొత్తం 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలే కదా. మరి ఆ చైతన్య శక్తిని ఇప్పుడు అసలు సామాజిక తెలంగాణ లక్ష్యాలని, ప్రయోజనాలని నెరవేర్చుకోవాలంటే ఏ రాజకీయ విధానాలని మనం అనుసరించాలి అన్నటువంటి ఆలోచనలను ఆ సందర్భంలో ప్రజల లోపలికి ఎందుకు తీసుకోలేకపోయినరు? సో తీసుకోపోలేకపోయినరు. ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడడం అనవసరం అనుకుందాం. ప్రస్తుతం పాటతోటి ఏం కాదన్నారు, మాటతోటి ఏమైంది, మీ మేధావితనంతో ఏమైంది? 3 సార్లు ఇక్కడ ఎలక్షన్ జరిగింది, 3 సార్లు దొరల చేత రాజ్యం ఎందుకున్నది? ద్రోహుల వల్ల అంటారు.
మరి ఆ ద్రోహి పాటగాడు కాదే, మరి ఆ ద్రోహి మీద పెట్టరు ఒక ఫోకస్. ఈ ద్రోహం కాకుండా ఏం చేయాలి, బహుజన రాజకీయాలను ఎట్లా తయారు చేయాలి, నాయకత్వాన్ని ఎక్కడ తయారు చేస్తున్నారు మీరు? కొంతమంది పోయి యూట్యూబ్ ఛానల్స్లలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, లేకపోతే మొత్తం రాష్ట్రం అంతా కూడా పర్యటన ఇది చేస్తున్నారు. ఒక వ్యక్తి లెక్కనే ఎదుగుతున్నారు, కానీ ఒక వ్యక్తి శక్తిని ఎందుకు తయారు చేయలేకపోతున్నాడు, నిర్మాణాలను ఎందుకు తయారు చేయలేకపోతున్నాడు? అవగాహన రాహిత్యంతో నేనేం మాట్లాడతలేనన్నా. పాటను అవమానించడం అనవసరం. పాట అగ్ని లాంటిది. నువ్వు ముట్టుకున్న సముద్రాన్ని తిడితే ఏమున్నదన్నా? అగ్గిని తిట్టినా సముద్రాన్ని తిట్టినా చెలించుతాయి అవి? నువ్వు నన్ను తిట్టిన నేను ముంచుతా అంటదా, నువ్వు నన్ను తిట్టిన నేను కాల్చుతా అంటదా? ఏమి చెయ్యి అవి. కాబట్టి అక్కడంటే ఏంటిది, అది వృధా. నువ్వు అటు తిట్టుడు కాదు, నిన్ను వెనకాల పొడిచేటోని నువ్వు చూస్తలేవు చూడు. ఓకే, ఈ రకంగా వాళ్ళకు వాళ్ళు ఎదుగుతున్నారు, వ్యక్తిగతంగా ఎదుగుతున్నారు. నాయకత్వాన్ని తయారు చేయనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం ఎట్లా జరుగుతుంది, బహుజన రాజకీయం ప్రజలకు ఎట్లా పోతుంది, బహుజన రాజ్యాధికారం చేతికి ఎట్లా వస్తుందన్న? ఒక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అయితే మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళు లేనిదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతాడా? కాకపోతే ఆ సందర్భంలో ఒకటి మనం చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పించి ఇంకొక నాయకుడు కనబడ్డానా బీఎస్పీ పార్టీలో కూడా? బీఎస్పీ పార్టీ కోసం కష్టపడ్డటువంటి స్వేరోలు కావచ్చు, బీఎస్పీ కోసం కష్టపడ్డటువంటి అనేక మంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎంతోమంది నమ్మకంతో బహుజనులు, బీసీలకు సంబంధించిన బీసీ వర్గాల నుంచి అనేక మంది బహుజనులు వాళ్ళందరూ కూడా బీఎస్పీలో పడి చేరినప్పుడు నమ్మకంతో ఒక్కరికన్నా ఊతం ఇచ్చిరా, ఒక్కరినన్నా మీదికి తీసుకొచ్చిరా, ఒక్కరినన్నా లైన్లో నిలబెట్టిరా? బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఒక్కరే లీడర్ అన్నట్టు బీఎస్పీకి ఇదే ఏ దొరలు, ఏ రెడ్లు, ఏ అహంకార ధోరణి ప్రదర్శించిర్రో మీరు కూడా అదే ప్రదర్శించారు. భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. సో ఈ క్రమంలో మీరు ఒకవేళ బీజేపీ ఆ సిద్ధాంతాలతో ముందుకు పోతుంది, బహుజన రాజ్యాధికారం మేము ఇస్తాము అని అంటే మీరు సపోర్ట్ చేస్తారా? ఎట్టి పరిస్థితుల లోపల బీజేపీ అనేది రాజ్యాధికారంలోకి రావడం ఎంత ప్రమాదకరమో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదన్న. వాళ్ళు బీసీని చేస్తా అంటే అన్నారు కదా, ఆల్రెడీ ఒక ప్రధాని చెప్పిండు కదా. ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి బీసీ అంటారు కదన్న. అన్న ఇక్కడ కమ్మలు, ఇక్కడ బీసీలు ఉన్నారన్న, కాపులు ఇక్కడ బీసీలు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ లోపల కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఉద్యమం చేస్తూ ఉన్నాడు కాపులను బీసీలు అలా కలపాలని. అంటే ఈయన బీసీ కేటగిరైజేషన్ ప్రకారము బీసీల లోపల కాపులు కలిస్తే వాళ్ళ అగ్రవర్ణాలు కాకుండా పోతారా? వాళ్ళ దురాధిపత్యం పోతుందా? ఇక్కడ కాపులు, కమ్మలు, రెడ్లు ఎట్లాంటి అహంకార ధోరణి ప్రదర్శించారు గతం లోపల, ఎన్ని పెత్తనాలు జరిగినాయి ఇవన్నీ చూసినాం. వాళ్ళ లోపల అందరూ చెడ్డోళ్ళు లేరని కాదు, దొరపెత్తనం అయితే అగ్రవర్ణాలు అంటే మన రాష్ట్రం లోపల ఏం చెప్తామన్నా? బాపనోళ్ళు ఒక్కనే చెప్పాము, వైశ్యులను ఒక్కనే చెప్పాము, కమ్మలు కాపులు రెడ్లు అంటారు అంతే కదా. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితి అట్లాంటిది కాబట్టి మనం చెప్పినాం. ఇప్పుడు ఆ బీసీ ప్రధానమంత్రి అని చెప్పి మాట్లాడారు. సేమ్ ఇక్కడ కాపోలు ఎట్లనో ప్రధానమంత్రి యొక్క కమ్యూనిటీ తేల్ కమ్యూనిటీ, ఈ తేలిగి అనే కమ్యూనిటీ ముస్లిమ్స్ ఉన్నారు, అందులో ఈ వృత్తి చేసేవాళ్ళు ఈ వీళ్ళు కూడా ఉన్నారు. ఆ కాశ్మీర్ దగ్గర పుట్టినటువంటి కమ్యూనిటీ ఇది. ఈ కాశ్మీర్ ప్రాంతంలో పుట్టినటువంటి కమ్యూనిటీ క్రమక్రమంగా డీవియేట్ అయిపోయి రెండు వర్గాలుగా చీలిపోయింది. అది ముస్లింల దాని పేరు ఏదో ఉంది, నాకు గుర్తుకొస్తలేదు. అదొకటి. ఈ హిందూ కమ్యూనిటీ లోపల తేలి అనే కమ్యూనిటీగా రూపాంతరమైంది. వీళ్ళిద్దరు కూడా చాలా సాన్నిహిత్యంగా ఉన్నారు ఆ సందర్భం లోపల. ముస్లింలు నాకు అన్నం పెట్టిరని నరేంద్ర మోడీ ఎందుకు చెప్పిండు అన్న? నాకు అన్నం పెట్టేటోళ్ళు ముస్లింలని. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ వీళ్ళ కమ్యూనిటీ ఒకటే సామాజిక వర్గం నుంచి వీళ్ళు రెండు వర్గాలుగా చీలిపోయారు కాబట్టి ముస్లింలు ఆయనకు అన్నం పెట్టారని చెప్పుకున్నాడు ఆయన. కానీ వాళ్ళే రోజు తిడతా ఉన్నట్టుగా పడుతుంది కదా. ఇది రాజకీయం కదన్న. ఇప్పుడు ఆయన మొన్న క్రిస్టమస్ వస్తే ఆ డ్రెస్ వేసుకొని మరిపోయి అక్కడ చర్చిలో ప్రార్థనలు చేసిండు. దేశవ్యాప్తంగా మాత్రం చర్చిలను గూలగొట్టిరు చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్ మీద. చూడండి అన్న, ఈ మనువాద అహంకారం అనేది ఎవరి మీద పెత్తనం చెలాయిస్తుంది? స్ట్రీట్ వెండర్స్ ని మీద దాడి చేసిరన్న. నువ్వు సువార్త స్వస్థత సభలు అని చెప్పి కొన్ని లక్షల మందితోటి సభలు పెట్టేటటువంటి పెద్ద పెద్ద పాస్టర్ల జోలికి ఎవడబోడు, ఆ పెద్ద పెద్ద చర్చల జోలికి ఎవడబోడు. కాకపోతే కుల్లాలు లేకపోతే చిన్న చిన్న డ్రెస్సులు, అదేదో క్రిస్టమస్ పండుగ సంబంధించినటువంటి ట్రీ సభ అమ్ముకునేటోళ్ళ మీదకి పోయి లొలి పెడుతున్నారు. గ్రామాల లోపల మాలమాదిగలను డైరెక్ట్ అటాక్ చేయలేక, దళితులను డైరెక్ట్ అటాక్ చేయలేక, వాళ్ళు ఎవరన్నా ప్రచారానికి వస్తే ఇద్దరు ముగ్గురు వస్తే ఒక సైకిల్ పట్టుకొని ఒక చిన్న మైక్ పెట్టుకొని ఇద్దరు ఆడలో ఒక వ్యక్తి వస్తాడన్న. నేను క్రిస్టియన్ మతం విషయం పక్కన పెడదాం, వాళ్ళు ఏదో నమ్మకం కొద్ది వాళ్ళు వస్తున్నారు, వస్తే మర్యాదగా చెప్పి ఎలగొట్టరు మీకు నచ్చకపోతే, మైక్ బంద్ చేయమని చెప్పి డిస్టర్బెన్స్ అవుతుంది వాడు. కాకపోతే వాళ్ళ మీద దాడి చేసి విపరీతమైనటువంటి బూతులు తిట్టుకుంటా వాళ్ళని చేస్తున్నావు చెయ్యి.
నువ్వు ఇదే ప్రతాపం, ఇదే శూరత్వం, దీన్ని ఇంకా మళ్ళీ వీరత్వం శూరత్వం అని చెప్పి చెప్పుకుంటారు, గొప్ప విజయంగా చెప్పుకుంటారు. ఒక్క దోపిడీ క్రిస్టియన్ పాస్టర్లను ఎవరన్నా ఏమన్నా చేసిరా? ఎంతమంది ఎంత దుర్మార్గంగా, సతీష్ లాంటి వాళ్ళు అండ్ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా మళ్ళీ నాకు తెలిసి వీళ్ళ కమిటీ అంతా కూడా నాకు తెలిసి అప్పర్ కమిటీ ఉంటుంది. ఒక్క అగ్రవర్ణ క్రిస్టియన్ మీద జరగదు, కేపాల్ మీద కూడా జరగదు. సరే కేపాల్ తను మత ప్రచారం చేస్తలేడు, అది వేరు విషయం. పాస్టర్ వ్యవస్థను చూసుకుందామన్న, అగ్రవర్ణాలకు సంబంధించి ధనికులైనటువంటి పాస్టర్ల మీద ఎవడన్నా దాడి చేస్తున్నాడా అన్న? అది విజయంగా ఎప్పుడైనా చెప్పుకున్నారా? ఎప్పుడైనా అట్లాంటి చర్చిలను కూలగొట్టారా? హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ వరకు ఎన్ని చర్చిలు లేవు, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి బామర్ది మీద ఒకసారి దాడి చేయరు, అప్పుడు విజయం అని నమ్ముతాం. చెయ్యరు. ఎందుకంటే సామాన్య జనాన్ని, అమాయక జనాన్ని, నార్మల్ బిలీవర్స్ని రెచ్చగొట్టడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా పకడ్బందీగా, ప్లాన్డ్గా, ఒక ఆర్గనైజ్డ్గా వీళ్ళ ఎగ్జిక్యూషన్ టీం ఉన్నది కదా, ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీ సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్ టీం చాలా గొప్పగా వర్క్ చేస్తూ ఉన్నది. సోషల్ మీడియా పరంగా వీళ్ళు చేసేటటువంటి స్పెక్యులేషన్స్ కావచ్చు, కాన్స్పిరసీలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది, గోరంత దాన్ని కొండంతలు చేసి చూపెడుతున్నారు. ఒక అనవసరమైనటువంటి వాటి మీద పెద్ద పెద్ద చర్చలు పెడుతున్నారు. అంటే ఈ రకంగా జనాన్ని కంప్లీట్గా బ్రెయిన్ వాష్ చేసేటటువంటి ప్రయత్నం ఇది జరుగుతుంది కదా. ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి అని చెప్పనంటే ఇట్లా కడుపు కొట్టేటోడు బీసీ అయితే ఏంది, ఎస్సీ అయితే ఏంది, ఎస్టీ అయితే ఏంది, ఓసీ అయితే ఏంది, ఎవరైతే ద్రోహి అవుతాడు ఎప్పటికైనా. అంతే. కాబట్టి అక్కడ దొరలు బీసీలలో ఉన్నంత మాత్రాన దొరతనం పోదు, అగ్రవర్ణ అహంకారం పోదు. సో ఇప్పుడు తెలంగాణలో మనం బీజేపీ గురించి మాట్లాడినాం. సో బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోండి, అదొక విలవన పార్టీ, దొరల పార్టీ అని చెప్పి అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ గురించి అనుకో, రెడ్ల పార్టీ అని చెప్పేసి ఒక ముద్ర పడిపోయింది. సో ఇప్పుడు ఈ పార్టీలు ఇవి కూడా ఈ బహుజనుల కోసం పనిచేసేటి కావని అర్థమైపోతుంది వాస్తవం. సో ఇప్పుడు ఆల్టర్నేట్ రాజకీయాలు రావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 100 కోట్ల రూపాయల డబ్బు కావాలి. అట్లా రాజకీయాలు మారిపోయినాయి. ప్లస్ మనం ఒక ప్రాచీన కాలం నుంచి, రాజకాలం నుంచి మనం తీసుకున్నప్పుడు కూడా ఎవరి దగ్గర ధనం ఎక్కువ ఉంటే వాడే రాజతుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంతే ఉన్నది. ఏలే వాళ్ళ దగ్గర అధిక ధనం ఉంటేనే వాడు రాజు అవుతాడు, వాడు పరిపాలిస్తాడు. ఇది మనకు చరిత్ర చెప్తుంది, ప్రస్తుత పరిణామాలు అట్లా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో కాస్ట్లీ అయిపోయింది. సో ఇప్పుడు రాజకీయాలు ఎట్లా చేయాలి అంటే మీరు ఒక విషయం, ఇప్పుడు ఒక మాట మాట్లాడి, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వాడు రాజు అవుతాడని. ఎస్, చరిత్ర నుంచి చెప్తున్నా, ఇప్పుడు కాదు, రాజకాలం నుంచి ఇప్పుడు చెప్తున్నా. ఎస్, అదే చరిత్రల నుంచి. ఒకసారి మనం నిజాం ఆస్తులు లండన్ రాణి కంటే చాలా గొప్ప ఆస్తులు ఉన్నాయి. అవును, చాలా గొప్ప ఆస్తులు. అసలు లండన్ రాణి దగ్గర లేదు, నిజాం దగ్గర ఉన్నటువంటి డబ్బు. అంత పెద్ద ఆస్తిపరుడు ఆయన. కాకపోతే ఇక్కడ అధికారము కేవలం ఎట్లున్నది అప్పుడు? మరి అధికారం ఆయన చేతిలో ఒకటి ఉన్నది కదా, తప్పించి లండన్ చేతిలో, రాణి చేతిలో ఉందా? ఎందుకు హైదరాబాద్ సంస్థానాన్ని బ్రిటిష్ వాళ్ళు చేజికిచ్చుకోలేకపోయారు? అంతే కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే, కాకపోతే ఆధిపత్యం ఎవరు ఉన్నది? ఇంత డబ్బున్నటువంటి నిజాం మీద ఆధిపత్యం ఎవరిది ఉన్నది? క్రిక్ ప్యాట్రిక్ అనేటువంటి ఒక బ్రిటిష్ రెసిడెంట్. ఇప్పుడు కూడా బ్రిటిష్ రెసిడెన్సీ మనం చూస్తున్నది, కోటి ఉమెన్స్ కాలేజ్ అదే కదా. అతను ఉండేటోడు. నిజాం కూడా అతని ముందు నుంచి, ఆ బిల్డింగ్ ముందు నుంచి పోవద్దట. అంటే ఎంత ఆధిపత్య ధోరణి. మన రాజు నిజాం అప్పుడు, ఆ నిజాం కూడా బ్రిటిష్ రెసిడెన్సీ ముందు నుంచి పోవద్దు కార్లా అని చెప్పి అనేటటువంటి ఒక రూల్ అక్కడ ఉంది. అంటే మరి బ్రిటిష్ ఓన్ కంటే ఎక్కువ ఆస్తిపాస్తులు నిజాంకు ఉన్నాయి. మరి నిజాం ఎందుకు ఆధిపత్య ధోరణి ప్రకటించలేకపోయిండు? తన పరాక్రమాన్ని కావచ్చు, తన ఆధిపత్యాన్ని కావచ్చు, ఎందుకు అక్కడ ప్రదర్శించలేకపోయిండు? సో డబ్బు అనేది వాస్తవమే మీరు అన్నది, దాన్ని కంప్లీట్గా తీసి పడేస్తలేను. కాకపోతే ఏంటంటే డబ్బు కూడా అవసరం. డబ్బు మాత్రమే అవసరం అంటే మరి ఏ డబ్బు పెడితే తెలంగాణ ఉద్యమం నడిచింది? ఉద్యమం వేరు, రాజకీయం వేరు అంటే కాదన్న. ఉద్యమమే రాజకీయాన్ని ఈరోజు ఇక్కడ తెలంగాణ తెచ్చింది. తెలంగాణ లోపల కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా సరే కొత్త నాయకత్వం పుట్టడానికైనా కారణం ఆ రోజు జరిగినటువంటి ఉద్యమం. ఎవరు డబ్బులు పెడితే జరిగింది ఉద్యమం? ప్రజలు అనుకుంటే జరిగింది. సో ప్రజలు విసుగు చెందుతున్నారు, ప్రజలు దొరపాలన కింద నలిగిపోతున్నాం అనేది ప్రజలకు అర్థమైంది. కాకపోతే ఈరోజు కేసీఆర్ మీద ఎంత సింపతి తీసుకురావన్నా అంత సింపతి తీసుకురావడానికి పాపం ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే తెలంగాణ ప్రజలకు కోర్ రియాలిటీ తెలుసు, ఎవరి ద్వారా న్యాయం జరుగుతుందనేది తెలుసు. అన్న మొత్తమే ఏం లేనప్పుడు 10 మంది దొంగలు ఉన్నారు అనుకో మన ఇంటికి వచ్చిందంటే,
ఎవడు జర మెల్లగా మాట్లాడితే అంటే మంచి దొంగ ఎవడున్నాడు అని చూస్తారు. అందరు దొంగలే ఉన్నాక ఇలా మంచి దొంగ ఎవడని చూస్తాడు తప్పించి మంచోడు మొత్తానికి లేకపోతే ప్రజలు ఎట్లా ఎన్నుకుంటారు? కాబట్టి ఒక ప్రత్యామ్నాయం కావాలి. కాబట్టి ఇక్కడున్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరు దొంగలే. వీళ్ళందరూ కూడా దోచుకుంటున్నారు కదా. తెలంగాణ లక్ష్యాలు ఏం నెరవేరినాయన్న? నిరుద్యోగ సమస్య అట్లే ఉన్నది, నీళ్ళ సమస్య అట్లే ఉన్నది, నిధుల సమస్య అట్లే ఉన్నది. ఈ రోజుకి విద్యారంగం లోపట మనం గ్రామీణ ప్రాంతాల లోపలికి వెళితే ఆదిలాబాదు మేమంతా తిరిగినామన్నా, ఆదిలాబాదు, ములుగు, నిజామాబాదు ఈ గోదావరి బెల్ట్ ప్రాంతాలను ఒకసారి వెళ్తే పశువుల పాకలలో స్కూల్స్ ఉన్నాయన్న. హాస్టల్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ అయితే దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. జిడ్డు ఉంటుందన్న లోపలికి నడుచుకుంటా పోతా అంటే ఒక 5 నిమిషాలు కూడా ఉండబుద్ధి కాదు. వాళ్ళు ఎట్లా తింటారో, వాళ్ళు ఎట్లా మంచినీళ్ళు తాగుతారో, ఆ బువ్వ ఎట్లా తింటారో మనకు అర్థం కాదు. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాల తర్వాత కూడా మరి దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70% మంది ప్రజలు వాళ్ళ పిల్లలు ఎందుకు ఎదుర్కొంటున్నారు? ఎందుకు విద్యారంగం లోపల ఈరోజు బడ్జెట్ సరిగ్గా కేటాయించలేకపోతున్నారు? ఒక నిర్దిష్టమైనటువంటి గట్టి మార్పు ఎందుకు తీసుకురాలేదు? కేసీఆర్ ఎందుకు తీసుకురాలేదు? రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకుంటలేడు? మరి మన మురళి ఐఏఎస్ ఆకునూరు మురళి సార్ ఎందుకు సైలెంట్ అయిపోయిండు? ఏదో గొప్ప జగన్మోహన్ రెడ్డి ఇన్ని మీటింగ్లో పెట్టిండు, కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టలేదు, ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడి రేవంత్ రెడ్డికి దగ్గర అయినా మంచిగానే. రేవంత్ రెడ్డికి దగ్గర అయిన తర్వాత కథం ఒక పదవి పడేయంగానే సప్పుడేక కూర్చున్నాడు, బుద్ధ విగ్రహం లెక్క కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు అట్లా? ఎందుకు మాట్లాడతారు? సమస్యలు కనబడతలేవా? ఇక అయిపోయిందా? వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయిందా? నీది కూడా కథ. కాబట్టి అన్న దెబ్బతిన్నోళ్ళం కదన్న. మా అమ్మ ఎందుకు చనిపోయిందన్న? వైద్యం సరిగ్గా అందక. ఈనాడికి నిమ్స్లో బెడ్ కావాలంటే వాళ్ళతో ఫోన్ చేపియాలి. గాంధీ హాస్పిటల్లో వైద్యం దొరకదు. సో మీరు పాటతోటి ఇప్పుడు సమాజాన్ని మారుద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీరు రాజకీయ నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారా? అన్నిట్లా ఈ సమాజం, ఈ తెలంగాణ ప్రయోజనాలు, లక్ష్యాలు నెరవేరడం లోపట నా పాత్ర ఎండ్లో అవసరం ఉంటే అందులో చేస్తా. పాట అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక కళ కాబట్టి ఆ కళని ఇట్లా ఉపయోగిస్తున్నా. పాటతో మాత్రమే నేను ఏదో అవుతాను కాదు. అంటే ఈ వివక్ష మీద, లేకపోతే ఇప్పుడు రాబోయే బహుజన రాజకీయం అధికారం గురించి కానీ, రాజ్యాధికారం గురించి కానీ ఏమైనా పాటలు రాయడం జరిగిందా మీరు? ఏమన్నా రాజ్యాధికారం కంటే కూడా న్యాయము నేను కోరుకునేది. ఆ న్యాయం రాజ్యాధికారంతో వస్తుందా, లేకపోతే నాయకత్వం కావాలి ఖచ్చితంగా, ప్రత్యామ్నాయ రాజకీయం అనేది జరగాలనేది డెఫినెట్గా కోరుకుంటా. దాని మీద రాస్తున్నా. అంటే తెలంగాణ సమాజం కోసము అనేక పాటలు రాస్తున్నా, కొన్ని రికార్డ్ చేసినా, కొన్ని రికార్డ్ చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి అన్వయమై అవసరమైనటువంటి పాట డెఫినెట్గా పాడతాను. ఇప్పుడు తెలంగాణ ప్రశ్నించాలి, తెలంగాణ ప్రజలు ప్రశ్నించాలి, తెలంగాణ ప్రజల నుంచి నాయకులు రావాలి. కాబట్టి అగ్గిపుల్ల ముట్టిత్తేనే నడుతుంది అది. అంతే. రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, 60 ఏండ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా. రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, భూమి కొరకు, భుక్తి కొరకు, రాజ్యములో కుర్చీ కొరకు, అన్నిటమా వాట కొరకు, ఆత్మగౌరవాల కొరకు, సంపదలో సమానతకి, మా ఆర్థిక పురోగతికి అణగారిన వర్గాలే ఆత్మలు బలిచేయంగా, వచ్చిన మన తెలంగాణ గద్దెనెవడు ఎక్కెరా, తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయెరా. రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, బహుజనులే సైనికులై దొరలకు అధికారమిచ్చి, దొంగలకు తాళమిచ్చి దోపిడి పాలైతుంటే, ప్రశ్నించే పాటగను, ప్రతిఘటించే మాటగను, హక్కును గుర్తించాలి, రాజ్యమునెదిరించాలి. నీ సంఖ్యంతో తెలుసుకొని బలమంతా కూడగట్టి, దొరగడీలు కూల్చంగా ప్రజాస్వామ్య విప్లవమై అడగవే తెలంగాణమా, రగలవే పోరు కెరటమా. ఈ పాట రాసిన అన్న. నైస్. సో ఇప్పుడు మీరు కోరుకున్నట్టు మార్పు, ఇప్పుడు జనరల్గా సమాజంలో మార్పు కావాలని ఇంత అన్నారు మీరు. సో తెలంగాణలో ఒక మార్పు కావాలి, అది రాజకీయ మార్పు లేకపోతే ఇంకా రకరకాల మార్పులు ఉంటాయి. సో రాజకీయ మార్పు ఒకటి జరిగితేనే కాదు కదా, ఎందుకంటే కేసీఆర్ తీసేసి రేవంత్ రెడ్డి పెట్టినప్పటికీ కూడా మార్పు జరగలేదు. అవును. సో మీరు స్పష్టంగా చెప్పండి, తెలంగాణలో ఎలాంటి మార్పులు జరిగితే బాగుంటుంది? అధికార మార్పిడి జరుగుతుంది,
తర్వాత రాజకీయంగా మీరు అన్నట్టు కేసీఆర్ను మార్చి రేవంత్ రెడ్డిని పెడతాం, అవును. అధికారం లోపల మార్పు వస్తుంది. అవును. కానీ తెలంగాణకు కావాల్సింది నా దృష్టి లోపల నేను భావించేదన్న మార్పు కంటే కూడా న్యాయం కావాలి. ఈ న్యాయం అనేది సామాజిక, ఆర్థిక, రాజకీయ, పర్యావరణ న్యాయం జరగాలి తెలంగాణ లోపల. బీసీ కార్పొరేషన్ లోన్స్ వస్తలేవు, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మూలకు పడ్డాయి. ఆర్థికంగా ఎట్లా పురోగమిస్తారు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు? ఏదో ఒక స్కీమ్ లేదు. ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఆ వర్గాల ప్రజలకు ఇంతవరకు ఒక మౌలికమైనటువంటి నిర్ణయం వాళ్ళ పక్షాన ఎవరైనా ఏ ప్రభుత్వం అన్న తీసుకున్నదాన్న? ఎవరు తీసుకోలేదు. కాబట్టి ఇటు వ్యాపార రంగం లోపల వాళ్ళని భాగస్వామ్యం చేస్తలేరు. అన్న తెలంగాణ వచ్చిందే మన సంపద మనం అనుభవించడానికి, మన డబ్బు మనం అనుభవించడానికి, మనము ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మనం పురోగమించడానికి. కానీ ఈరోజు మార్వాడి కమ్యూనిటీ ఎక్కడి నుంచో గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మార్వాడి కమ్యూనిటీ సేవల రంగం లోపల, ఉత్పత్తి రంగం లోపల ఈరోజు ఆర్థిక క్యాలిక్యులేషన్స్, వాటిని స్టాటిస్టిక్స్ని కనుక మనం ఒకసారి గమనిస్తే తెలంగాణ ఎకానమీలో 46% సేవల రంగం ఉంటే 22% వాళ్ళే ఆక్రమించారన్న. ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి కొడితే 3-4 లక్షల మంది ఉండరు కావచ్చు వాళ్ళు. ఈ 3-4 లక్షల మంది దగ్గర 22% ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ఉందంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల లోపల తెలంగాణ సమాజం ఆర్థికంగా చితికిపోతుందన్నటువంటి వాస్తవాలు మనకు కనబడుతుంది. దానికి కారణం ఏంటి అసలు? కారణము ఏంటంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలో ఎన్నికైనటువంటి ప్రభుత్వం అయినా సరే వాళ్ళు దోపిడీ చేసుకోవడానికి, వాళ్ళు దోసుక తినడానికి, కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి, ఈ లోపాయికారి ఒప్పందాలతోటి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి, అధికారం చెలాయించడానికి, ఆ వ్యవస్థను కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు పనిచేస్తారు తప్పించి ప్రజల కోసం పనిచేయరు. తెలంగాణ అవ్వోనివా నువ్వు, అయ్యోనివా తెలంగాణో నీకి తోటి పాలోనివా, గోల్కొండ కూరాళ్ళు మోసినారా మీరు, గోల్కొండ కూరాళ్ళు మోసినారా. ఈ పాట పాడుకున్నాం అంటే ఎందుకు? ఇట్లాంటి పాటలు ఎందుకు రాసుకున్నామన్నా? ఇట్లాంటి పాటలు ఎందుకు పాడుకున్నాం మనం? మనది మనకు కావాలని. హైదరాబాద్ మాదనుకున్నాం. హైదరాబాద్ అనేది కంప్లీట్గా తెలంగాణకే ఒక ఆర్థిక రాజధాని. మన తెలంగాణకు కేవలం అన్ని ఓన్లీ క్యాపిటల్ సిటీ కాదు కదా, ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ క్యాపిటల్ సిటీ, ఇది ఎకనామికల్ క్యాపిటల్ సిటీ కూడా ఇదే కదా తెలంగాణకు. కేవలం ఒక్క హైదరాబాద్ లోపల మన తెలంగాణ వాళ్ళు కాదు అన్న, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి బతుకుతున్నారు. 2-3 కోట్ల మంది బతుకుతున్నారు హైదరాబాద్ లోపల. ముల్కీ ఉద్యమం ఎందుకు వచ్చింది మన చరిత్ర లోపల? ఇక్కడ అన్ని ఉద్యోగాల లోపల, అన్ని రంగాల లోపల, అన్ని వ్యవస్థల లోపల ఆంధ్రోడే కూర్చున్నాక తెలంగాణోడు ఎక్కడ వచ్చి కూర్చోవాలి, వాళ్ళు అడక తినన్నా అని చెప్పి అప్పుడు కదా ముల్కీ ఉద్యమం పుట్టింది. మరి ఆ ముల్కీ ఉద్యమం పుట్టినప్పుడు మళ్ళీ ముల్కీ రూల్ తేవాలి ఇక్కడ. మీరు చూడండి, అభివృద్ధి జరిగింది, ఇన్ని కంపెనీలు తీసుకొచ్చినాం అంటున్నారు కదా. గతంలో వీఆర్ఎస్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అయినా దావోస్ పోయేస్తాడు కదా, డ్రామా చేస్తాడు కదా రేవంత్ రెడ్డి. ఎవరికి వచ్చినాయన్న ఉద్యోగాలు? ఈరోజు సంక్రాంతి పండుగ వస్తే కొన్ని లక్షల బండ్లు బార్డర్ దాటుతున్నాయి. కార్లలోనే గన్ని లక్షల మంది పోతే బండ్ల మీద ఎంతమంది పోవాలన్న? బస్సులలో ఎంతమంది పోవాలి, రైళ్లలో ఎంతమంది పోవాలి, విమానాలలో ఎంతమంది పోవాలి? ఇంకా నయం మనకు ఓడర్ ఇవ్వలేదు. అది ఉంటే అట్లా ఎంతమంది పోయేటోళ్ళు. తెలంగాణకు నిజంగా తెలంగాణకు రావాలంటే వీసా తీసుకొని రావాలి, పాస్పోర్ట్ తీసుకొని రావాలని ఒకప్పుడు బాగా అన్నారు కదా, ఇప్పుడు అదే కావాలన్నా. ఎస్, పాలకుల వాళ్ళు ఏడ్చినాం, ఇప్పుడు దయాదుల వల్ల ఏడ్చే పరిస్థితి వద్దు. అరే మా తెలంగాణ బిడ్డలు కొన్ని లక్షల మంది వెళ్తున్నారు కదా బీటెక్లు చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో బాబుకు కాపాడుతున్నాడు, కేసీఆర్ జగన్ కాపాడుతున్నాడు, బీజేపీ పవన్ కళ్యాణ్ కాపాడుతున్నాడు. అంటే వాళ్ళ సపోర్ట్ తోటే వీళ్ళు నడుస్తున్నట్టు కనబడతా ఉంది. సో రాజకీయ వ్యవస్థ పార్టీలన్నీ కూడా వాళ్ళ కన్సర్న్లో ఉన్నప్పుడు మార్పు ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు లోపం పరద వెనకాల మిత్రులుగా ఉన్నారు, పరద ముంగట కొట్టుకుంటున్నారు. అంతే. చంద్రబాబు నాయుడు కనుసల లోపటనే తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది. నాకు తెలిసి అప్రకటిత ముఖ్యమంత్రి తెలంగాణకు చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు మీరు నిన్న చూసారు కదన్నా ఏం జరిగిందో. నిన్న గద్దరన్న విగ్రహము అక్కడ ఆంధ్రప్రదేశ్ లోపల పెట్టాలి అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి చాకచక్యంగా వెన్నెలక్కనే పంపించిండు. ఇది వెనకాల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపించినటువంటి వ్యవస్థనే కదా. ఎందుకు ఇక్కడ ఇంట్రామారా విగ్రహం పెడతారు కదా, మరి దానికి అడ్డం పడద్దు కదా వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు పృథ్వన్న చాలా గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాడు కదా అన్న. తెలంగాణ సంస్కృతిని రక్షించడం అని చెప్పానంటే తెలంగాణ సంస్కృతికి చిహ్నాలైనటువంటి అట్లాంటి పాటలు, గద్దర్ అంటే తెలంగాణ జానపద సాహిత్యానికే ఒక ఛందస్సు లాంటాడు గద్దరన్న. అట్లాంటి గద్దరన్న విగ్రహం
పెడతామని చెప్పి గద్దర్ ఫౌండేషన్ ప్రతి జిల్లా తిరిగితే ఎంత గోసపుచ్చుకుంటారన్న జాగియకుండా ఇంతవరకు తెలంగాణలో గద్దర్ విగ్రహం అఫీషియల్ గా ప్రభుత్వం పెట్టలేదు. సార్ గత ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా పెట్టలేదు. ఎవరైనా పెడితే అక్కడ కానీ సపట్టు పట్టిపోతారు. తెలివిగా వెన్నెల గారు అక్కడికి పోయి చంద్రబాబు కలవడం వెనకాల చాలా పెద్ద కుట్రకు ఉన్నట్టు కనబడతా ఉంది. చాలా పెద్ద కుట్రకోణం ఉన్నాను, కుట్రే ఉన్నాను, బహిరంగంగా మనకు కనబడేటటువంటి కుట్రే. ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అని చెప్పి ఓగలు, ఇంకేమందో విగ్రహం పెడతా అని చెప్పి ఓగలు. ఏ విగ్రహాలు పెట్టినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ లోపల బెల్లి లలితక్క గురించి ఎందుకు మాట్లాడరన్నా? బెల్లి లలితక్క విగ్రహం పెట్టాలన్న ముందుగాల. ఈ తెలంగాణ కోసము పాటలు పాడుకుంటా పిల్లల్ని విడిచిపెట్టి 7-8 సంవత్సరాల పిల్లల్ని విడిచిపెట్టి వాళ్ళ ఆలన పాలన చూసుకోకుండా వాళ్ళ కుటుంబం అంతా ఆగం అయిపోయింది కదా. 18 ముక్కలు అయిపోయింది కదా బెల్లి లలితక్క. గద్దరన్న బయట ముక్కలను పట్టుకొని ఏడ్చిండు కదా చూసుకుంటా. బెల్లి లలితక్క విగ్రహం పెట్టాలి. తెలంగాణ తల్లి సెక్రటేరియట్ ముంగట పెట్టినటువంటి విగ్రహం కూలగొట్టి అక్కడ సెక్రటేరియట్ ముంగట బెల్లి లలితక్క విగ్రహం పెట్టాలన్నా. తెలంగాణ తల్లి బెల్లి లలితక్క కాదన్న. చంపింది తీసుకుపోయి నయం మీద వేస్తారు. చంపింది చంద్రబాబు కాదన్న. చంద్రబాబు దగ్గరకు పోతా పంపిస్తాడా అన్న రేవంత్ రెడ్డి? ఏం రాజకీయం అన్న? రుచ రాజకీయం కాకపోతే చంపింది గద్దరన్న మీద. మీరు చూడండి అన్న, ఒక్కసారి మనం ఆ సీక్వెన్స్ని గమనిస్తే గద్దరన్న మీద 96లో తూటాలు పేల్స్తారు. చనిపోయే వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మే 16 తారీఖు నాడు మారోజు వీరన్నను చంపేస్తారు. మారోజు వీరన్న ఏం గన్నులు పట్టుకొని పోయినోడు కాదు కదా, బహుజన రాజకీయాల గురించి మాట్లాడినోడే కదా. మారోజు వీరన్నను చంపేస్తాడు. కరెక్ట్ 10 రోజులకు 26 తారీఖు నాడు బెల్లి లలితక్కని చంపేస్తారు. నయీం గఢ్ చేసిండు అని చెప్పాడు. నయీం గఢ్ జైలు నోడు ఎట్లా చేస్తాడు అన్న ఆ టైంకు? చరిత్ర మనం చదువుకునేది కదా ఇది. మీరు ఇంకా మేమంటే చిన్నపిల్లలను కావచ్చు కానీ మీరు అంతా చూసారు కదా. ఇదంతా జరిగినప్పుడు ఎవరి కోసం చచ్చిపోయారన్నా? తెలంగాణ పల్లె తిరిగి తెలంగాణ వాదాన్ని ప్రచారం చేసినటువంటి బెల్లి లలితక్కను తెలంగాణ కోయిలని పిలుచుకుంటాం మనము. అట్లాంటి బెల్లి లలితక్క విగ్రహం కదన్నా గ్రామాన ఉండాలి, పల్లెన ఉండాలి. ఇది తెలంగాణ నేల, ఇది తెలంగాణ చరిత్ర, ఇది తెలంగాణ ఉద్యమం అని చెప్పి వాటి గురించి భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా కేసీఆర్ అన్న ఎక్కడున్నాడు అన్న? కేసీఆర్ కంటే ముందు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళ విగ్రహాలు పెట్టాలి కదా. జాతిపిత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణకు జాతిపిత అయితే ముల్కీ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ముత్యాల సత్యనారాయణ అవుతాడు. ఇక్కడ తెలంగాణను తీసుకొచ్చి ఇక్కడ నుంచి ప్రారంభించినటువంటి వ్యక్తి. ఆయన అన్ని రాజకీయ శక్తులతోటి పోరాటం చేసిండు. ఆయన రాజకీయ పోరాటం చేసిండు తెలంగాణ కోసం. ఆయన అయితే అవుతాడు కావచ్చుగా. 3 తరాల ఉద్యమాన్ని చేసినోడు చూసినోడు కూడా కాదు కదా. మన చరిత్ర ఒక్కొక్కటి తెలుసుకుంటా అంటే మేము అందరం కూడా ఆశ్చర్యపోయినాం. అట్లాంటి వాళ్ళు కంప్లీట్గా తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు, తెలంగాణ కోసం ప్రాణాలని త్యాగాలు చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఎప్పుడూ ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఈ చరిత్రను ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎన్టీ రామారావు విగ్రహం పెడతావు, ఇక్కడ నెత్తురు బారిచ్చినటువంటి వ్యక్తి వాడు చంద్రబాబు. ఇక్కడ మొత్తం ఏ జిల్లాలో 70,000 మందిని చంపిండని చెప్పి ఈరోజు రిపోర్ట్ వెళ్తా ఉన్నది చంద్రబాబు తెలంగాణ లోపల. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి నాగళ్ళ పచ్చి నెత్తురు బారించిన నారా చంద్రబాబును వణికించిన గానం అని చెప్పి గద్దరన్న పాటలు మేము రాసుకున్నామన్నా. అంటే ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని, ఈ నేలను దుర్మార్గంగా ఒకవైపు అమ్మేసుకుంటా, ఒకవైపు నెత్తురు బారించుకుంటా అరాచకం సృష్టించినటువంటి నాయకుల విగ్రహాలు ఇక్కడ తెలంగాణలో చూసే గతి తెలంగాణ ప్రజలకు పడుతుందా? దానికోసం ఇంత రాజకీయం చేసి సాక్షాత్తు గద్దరన్న కూతురునే అక్కడికి పంపిస్తావా రేవంత్ రెడ్డి? ఇది ఏంటిది? ఏం రాజకీయం ఇది? దుర్మార్గం కదన్న. చివరగా మీకు నచ్చిన గాయకుడు ఎవరు? నాకు బాగా ఎప్పటికీ ఇష్టమైనటువంటి అంటే రచయితలు, పాటలు పాడే వాళ్ళు అందరూ చాలామంది ఉంటారు. కాకపోతే నేను ఎప్పటికీ గుర్తు చేసుకునేది గద్దరన్ననే. గద్దరన్న మించి గద్దరన్నలో మీకు నచ్చిన పాట ఒకసారి పాడండి. తప్పకుండా. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార అంటే ఇది ఎందుకు ఇష్టమో కూడా చెప్తా. ఆయన మీద 6 తూటాలు పేల్చుకున్న తర్వాత ఆగిపోకుండా ఆ తూటాలు ఇంకా నన్ను పాట పాడమంటున్నాయి అని చెప్పి అనుకుంటా ఆయన రాసుకున్నాడు. అది నాకు గొప్పగా అనిపించింది. అప్పటి నుంచి బాగా ప్రేమించాను గద్దరన్న. ఆ పాట అంటే కూడా బాగా ఇష్టం. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార జజ్జంక జంగని జనం పాట పాడుతాను జనం పాట పాడుతాను రేల రే రే అని రేలా పాట పాడుతాను రేలా పాట పాడుతాను పాటల్లో పదమునవుతానో మాయమ్మాలార
పాదాలకు గజ్జేనవుతనో మాయమ్మాలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార కలుపులల్ల నాటులల్ల కోతాలల్ల మోతాలల్ల మీ నోటి పాటలై చిత్తు బొత్తు పాటలల్లి మీ గోసి మీ గొంగడి మీ గజ్జలు గట్టుకోని గల్లు గల్లు ఆడా వస్తున్నా మాయమ్మాలార పల్లె ఆడా వస్తున్నా మాయమ్మాలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార. ఈ పాట బాగా ఇష్టం అన్న. గోరట వెంకన్నలో ఒక మంచి పాట పాడతారా? గోరట వెంకన్నది తప్పకుండా అన్న. ఆయన అనేకమైనటువంటి పాటలు ఇష్టం, కాకపోతే బాగా గోస వినబడ్డటువంటి పాట అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకై అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకై బాంచోలని బంధామేసి శూద్రులని ముద్ర వేసి మన తాతల తండ్రుల నుండి మన రక్తం ఎల్లాదాగి. నెక్స్ట్ జయరాజ్ జయరాజ్లో మీకు నచ్చిన పాట పాడండి. జయరాజ్ అన్నది మన స్నేహమేరా జీవితానికి పాట. చిన్నప్పుడు మా అమ్మ బాగా వినేది, నాకు టేబుల్ రికార్డర్లు ఎక్కువ వేసుకొని ఆ పాట బాగా వినేటోళ్ళం. జయరాజ్ అన్నది స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే మల్లిరా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు గుండె పగిలి కుమిలినప్పుడు అసువులొడ్డి ఆపెటప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే మల్లిరా. ఈ పాట అన్న. దీని తర్వాత ఎవ్వరో ఈ బిడ్డలు అని అన్న రాసినటువంటి పాట. ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు నడుముల్ల తూటాల దండలు వాళ్ళ నడకల్ల ఎర్రాని జెండలో ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలో ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు భూమి కొరకు వచ్చిరందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పారు ఆస్తి కొరకు వచ్చిరందున నెత్తిన సద్ది మూట కూడా ఉండదు ప్రజలే ప్రాణమని అంటిరి ఆ ప్రజల కొరకు వెళ్ళుచుంటిరి ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. ఈ పాట ఇట్లా అనేక సందర్భాలలో వినుకుంటా పాడుకుంటా ఉండేటోళ్ళం అన్న చిన్నప్పటి నుంచి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా మాటలు, పదాలు, పాటలు అనేక రకాలుగా, అంటే నేను కూడా మీరు చెప్పిన దానిలో మీ ఏజ్ మీకంటే ఎక్కువైనప్పుడు కూడా కొన్ని విషయాలు తెలియని విషయాలు కూడా అన్న నేను తెలుసుకోగలను. నిజంగా ఒక మంచి అద్భుతమైన ఇంటర్వ్యూగా నేను చెప్తా ఇదైతే. సో ఇలానే మీరు ఇదే చరిత్రను లేకపోతే మీరు అనుకున్నట్టు లక్ష్యాలను ఇదే విధంగా తెలంగాణ సమాజం కోసం మీకున్నట్టు ఖాళీ టైంని వినియోగించి తెలంగాణలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మీ యొక్క ప్రయత్నం ఉండాలని చెప్పేసి ఈరోజు మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. తప్పకుండా. సో ఇది మొత్తానికైతే సనత్ జయసూర్య. రీసెంట్గా తను చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నారు. సో తన మాటలు ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేసినాం. చూద్దాం మరి వారి లక్ష్యాలు, మరి తెలంగాణ సమాజం మారాలని చెప్పేసి అనుకుంటున్నారు. తెలంగాణలో ఒక మార్పు జరగాలి, అది న్యాయం కావచ్చు, లేకపోతే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అనేక రంగాలు మార్పు జరగాలి. దానికోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలి. దానిలో నేను కూడా ఒక పాటనవుతా, పదాన్నవుతా,
మాటనవుతా అని చెప్పేసి అంటా ఉన్నారు. చూద్దాం మరి ఆ మార్పు కోసం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం అవుతుంది. ఇది సనత్ జయసూర్యతో ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.